నమస్కారం అండి, నమస్కారం అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు థై గ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో. నేను మీ బీయింగ్ బ్రూట్, నాతో ఉన్నది బోగస్ నో బోగస్ బ్రోడ్. ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ దసరా. అది అంతే, దీనికి ట్యాగ్ లైన్ అస్సలు లేదు. యా మనం డబుల్ చెక్ చేసినామా నేనైతే చేయలేదు. అంటే చేసినాం అంతే. నువ్వు చేయలేదంటే ఇక నేను అసలే చేయను. సో చేసినాం. రైట్. దసరాని అందరు నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. అండ్ నాకు ఈ ట్రెండ్ నచ్చుతుంది బోగస్. ఏంటది? మూవీ రిలీజ్ అయిన వెంటనే నెట్ఫ్లిక్స్లోనో అమెజాన్లోనో వేసేస్తున్నారు చూడు. యా, ఇదంతా థై గ్యాప్ కోసమే, అంత అనుకూలంగా ఉండాలని చెప్పి ఇట్లా చేస్తున్నారు అనిపిస్తుంది. అవును. అసలే బాగా నడిచిన మూవీస్ కూడా. అవును, ఎంత నడిచినాయంటే ఇట్లా 3 స్క్రీన్ల నుంచి 2 స్క్రీన్లకు వచ్చినాయి అన్ని. అది చిన్న స్క్రీన్లకు వచ్చినాయి, పెద్ద స్క్రీన్ నుంచి. యా, బోగస్ ఎప్పటిలాగే ఒక హై నోట్ తోటి స్టార్ట్ చేయాలి మన ఎపిసోడ్. ఎనర్జీ లెవెల్స్ని పెంచుకోవాలి మనం. ఈ ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలంటే మనం ఒక్కసారి ఇట్లా తక్ జగదీష్ మూవీ రివ్యూని గుర్తు తెచ్చుకొని అవార్డ్ వినింగ్ సోషల్స్కి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. బోగస్ ఇన్స్టాగ్రామ్లో మనం @_thigap, ట్విట్టర్ ఇంకా వీరోలో @thigap, మనకి ఈమెయిల్ రాయాలంటే mindthigap@gmail.com. 300 కోట్లు అండి. అంతే. జస్ట్ సింపుల్. ఇంతకంటే ఇక ఆర్గ్యుమెంట్స్ వద్దు. 300 crores వర్త్ అవార్డ్ వినింగ్ సోషల్స్ ఇవి. ఎందుకంటే మేము కరెంట్లీ ఇన్స్టాగ్రామ్లో 300± ఫాలోవర్స్లో ఉన్నాము. యా, అందుకనే 300 crores మాట. ఎప్పుడైతే మేము 500, 400, 700కి వెళ్తామో అప్పుడు క్రోర్స్ మారుతాయి. అది వెరీ గుడ్ బోగస్. ఫస్ట్ ఇది మన కర్తవ్యం, మనం ఏమంటాం, నిలబెట్టుకున్నాం. అంతే అంతే. చాలా సంతోషం. 300 కోట్లు మీరు తీసుకుంటారా, రోడ్డు మీద వదిలేస్తారా? అది మీ ఇష్టం. యా, మీ ఇష్టం అది. కానీ తీసుకోండి అంట. ఫ్రీగా వస్తున్నప్పుడు ఏది వద్దనద్దు. అదే. సో బోగస్ వెంటనే మనము మన రెండో టు బీ అవార్డెడ్ సెగ్మెంట్కి వెళ్ళిపోదాం. యా, ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. టిన్ టిన్ టిన్. బోగస్ మన బరుకుళ్ళు ఏమైనా ఉన్నాయా ఈసారి? యో బ్రో, మనకి మొదలుగా బోగస్ ఇన్స్టాగ్రామ్లో కొన్ని బర్కుడ్లు ఉన్నాయి. ఎస్. సో ఇన్స్టాగ్రామ్లో మొదలుగా క్రియేటివ్ క్యాప్చర్స్, అంటే క్రియేటివ్ అందాం, సీకే అందాం. ఓకే, ఏంటి క్యాప్చర్స్ కేతో స్టార్ట్ అవుతుందా? ఎస్. ఇట్లా తగలాడేది మన నాలెడ్జ్. సో మన లిటరసీ రేట్ రాక్ బాటంలో నడుస్తుంది. వాడేమో దాస్ కా అంటాడు, నువ్వేమో క్యాప్చర్స్ నీకే అంటావు. ఇక ఎట్లనే మనం ఎట్లా కొంచెం స్టైలిస్టిక్ చాయిస్ తెలుస్తుంది. ఓహో, క్రియేటివిటీ అది. యా యా, ఓకే, పేరులోనే క్రియేటివ్ ఉంది. అబ్బో. సో సీకే ఏం రాస్తున్నానంటే, బర్కింగ్ ఆన్ ద బాత్రూమ్ కూడా మెసేజ్లు లేక తుప్పు పట్టిన మీ ఇన్స్టా బాత్రూమ్ ని దులపడానికి వచ్చిన బాయ్స్. మూవీ సజెషన్, ప్లీజ్ వాచ్ సమ్మోహనం అండ్ డూ అన్ ఎపిసోడ్ ప్లీజ్. ఇంకా సీకే చాలా క్రియేటివ్ గా పారాగ్రాఫ్లే కాకుండా సబ్ హెడింగ్ కూడా ఇచ్చాడు అన్నమాట ఒక పారాగ్రాఫ్ కి. అంటే మనకి సందర్భం ఇట్లా కాంటెక్స్ట్ చెప్తుంది. సో ఇంగ్లీష్ పాడ్కాస్ట్ వింటాడు అనుకుంటా. మేబీ యా, ఆర్ వినకపోతే వినాలి. యా, ఎందుకంటే కొన్ని కళలు కనిపిస్తున్నాయి. మూవీ సజెషన్ అనేది అది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ బాతా కానీ. సో ఈ కాంటెక్స్ట్ లో ఎట్లున్నారు బాయ్స్? ఎట్లున్నావు చెప్పు. బాగానే ఉన్నాం, మిగతా చదువు ఏదో నడుస్తుంది. సీకే కాంటెంట్ మస్ట్ చేస్తుండ్రు, అట్లానే చేసుకుంటా పండి, మేము బి ఎంకరేజ్ చేస్తాం. ఓ, ఇంత షార్ట్ అండ్ స్వీట్. సూడో తెలంగాణ కమింగ్ అప్, జస్ట్ లైక్ అవర్ మూవీ రివ్యూ టుడే. ఇదంతా కాదు కానీ ఏడ కూర్చుందాం, ఎప్పుడు కూర్చుందాం చెప్పుర్రి. సినిమాలో డిస్కస్ చేసుకుంటే చిల్ అయిదాం జరా. మీ వైబ్ మస్తు ఉందిరా బాయ్. హైదరాబాద్ అట్లుంటుంది మాతో, తెలుసు కదా. అంతే, ఏదైనా అట్లనే ఉంటుంది మస్తు. సో సీకే థ్యాంక్ యూ ఫర్ రైటింగ్. అయిపోయిందా? అంతే. ఏంటంటే అబ్రాప్ట్. అవును అంతేనా? లాస్ట్ సైడ్ కంక్లూజన్ అని చెప్పి ఏం రాలే కాంపోజిషన్ లాగా. కంక్లూజన్ ఏంటంటే ఇది నా 3 కోట్ల డొనేషన్ అది ఇది అని అది వదిలేస్తాడు. అది డొనేషన్ పాడు ఎందుకు వదిలే అంటే క్రియేటివిటీ అది. ఓకే, సో క్రియేటివ్ క్యాప్చర్స్ సీకే. నువ్వు ఒకసారి మళ్ళీ పాజ్, రివైండ్, ఫస్ట్ సెంటెన్స్ చదువు ఒకసారి. మెసేజ్లో లేక తుప్పు పట్టిన మీ ఇన్స్టా బాత్రూమ్ ని దులపడానికి వచ్చిన బాయ్స్. ఈ సెంటెన్స్ కొంచెం ఆర్టికులేషన్ తప్పిందమ్మా. ఎందుకంటే సీకే నువ్వు ఎంత క్రియేటివ్గా రాసినావంటే నువ్వు ఏదో గుంపుతో వచ్చినావు అన్నట్టు వినబడి అర్థమైంది నాకు. ఇట్లా అందరూ అర్బన్ క్లాప్ వాళ్ళు వస్తారు చూడు, 4 వచ్చి ఇల్లు దొలిపిపోతారు చూడు, అట్లా బాయ్స్ అంటే మనని బాయ్స్ అన్నట్టు లేదు. అది మేము బాయ్స్ తోటి వచ్చినా అన్నట్టు అనిపించింది. బట్ సీకే కొంచెము ఎక్స్పెక్టేషన్ దెబ్బతీసినావు నువ్వు స్టార్టింగ్లోనే. వెరీ గుడ్, అది మా జనరల్ ట్రెండ్ అది.
మేము ఎక్కడికో వెళ్ళిపోతాం ఒక మెసేజ్ రాగానే చదివితే రీసెంట్ మేము ఒక రీల్ షేర్ చేసినాం మా ఫ్యాన్ ఆర్ట్ రైట్ ఎగ్జాక్ట్లీ అదే ఫీలింగ్స్ ఉన్నాయి మాకు మెసేజ్లు చదివే బర్కుడ్లు చదివే ఉత్సాహము మూడు అన్నీ సంఖనాకినాయి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ We're only సీకే joking, ఆబ్వియస్లీ ఏదో నువ్వు దిలిపే తీసుకోకు ఇవన్నీ ఇట్లా దోస్తుల మధ్యలో అవుతుంటాయి ఇట్లాంటివి అంతే మస్తు రాసినావు చాలా థ్యాంక్ యూ రాసినందుకు అదే కాకుండా సమూహం అని చెప్పి ఏదో మూవీ పేరు చెప్పినాం మేము ఆ మూవీ పేరు వినగానే మాకు అర్జెంట్గా సమోసా తినాలనిపించింది సో వెళ్ళి మేము ఇలా సమోసాలు తిన్నాం మస్తు యా సో ఈ ఎపిసోడ్ రికార్డింగ్ మధ్యలో ఏమైనా వింత వింత సౌండ్లు వస్తే ఇప్పుడే మా అభినందనలు అంటే ఏమంటారు అదే, వాళ్ళ భావం అర్థం చేసుకోండి. భావం అర్థం చేసుకోండి ఓకే ఎనీవేస్ అదంతా సీకేని తిట్టండి అరే ఎందుకురా ఇట్లా అంతా గెలుకుతున్నావు వీళ్ళని అని బట్ సీకే ఆల్సో నువ్వు మా వైబ్ నచ్చింది అన్నావు నాకు కూడా మీ వైబ్ నచ్చింది అది మస్తు రాసినావు నువ్వు జబర్దస్త్ రాసినావు అండ్ కలుద్దాం ఎప్పుడైనా చెప్పినా మా నారాయణ కూడా లక్కీ కఫే అంతే ఇక ఇన్నిసార్లు నువ్వు అన్ని సీరియస్గా ఇట్లా అటెన్షన్ టు డీటెయిల్ ఇస్తలేవు నువ్వు ఎపిసోడ్లలో అదే ఈస్టర్ ఎగ్స్ వదులుతున్నాం ఎట్లా ఎక్కడెక్కడ తిరుగుతాం మా అడ్డాలేంది అన్నీ చెప్తూ ఉంటాం మీకు ఇట్లా అంబర్పేట్ ర్యాండమ్గా తీస్తున్నావు తెలిసినారు అనుకుంటూ వదులుతూ ఉంటాం నువ్వేమో మళ్ళీ ఎక్కడ కలుద్దాం ఎప్పుడు కలుద్దాం అనుకుంటాం మొదలు పెడుతున్నావు ఫస్ట్ నువ్వు ఎక్కడ ఉంటావు అది చెప్పు అది సంగతి సో సీకే వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మామ థ్యాంక్ యూ నెక్స్ట్ బ్రూడ్ మనకు వచ్చి రాసింది సిరిప్రియ సిరిప్రియ నమస్కారం అండి హాయ్ గైస్ ఆఫ్టర్ అ లాంగ్ గ్యాప్ ఐ గాట్ బ్యాక్ టు లిస్నింగ్ టు యువర్ పాడ్కాస్ట్ విత్ రివ్యూ ఆఫ్ బలగం మూవీ ఓబ్బో యువర్ ఓపెన్ బాత్రూమ్ బర్కుడు రీడింగ్ సెషన్ ఆఫ్ షటప్ వినయ్స్ ఈమెయిల్ గాట్ మీ లాఫింగ్ సో మచ్ ఎంత ఇది ఏంది అమ్మాయిలది కోడెడ్ మెసేజ్ నాకు అర్థం కావు గాట్ మీ లాఫింగ్ సో మచ్ ఎంత మచ్ హౌ మచ్ జస్ట్ సో మచ్ సో లూజ్ అండ్ యా I realized I missed listening to you guys. Keep going, guys. సిరిప్రియ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాపస్ వచ్చినందుకు థ్యాంక్ యూ Yeah. కానీ ఇట్లా నువ్వు చేతులు ఊపుకుంటా ఖాళీ చేతులు వచ్చినావు అది జర్ర మాకు టచ్ చేసింది అరే ఏం గిఫ్ట్స్ తీసుకురాలి మా కోసం వాపస్ వచ్చినప్పుడు అని Yeah. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఇట్లా ఫ్రెండ్షిప్ అయ్యి ఇట్లా మళ్ళీ వాపస్ వస్తుంటే నాకు గిఫ్ట్స్ తీసుకురాలి మా వాట్ ఈస్ దిస్ అది బట్ వీఆర్ వెరీ హ్యాపీ యూఆర్ బ్యాక్ నువ్వు టర్మినేటర్ లాగా మాకు చెప్పకుండా ఐల్ బీ బ్యాక్ అని చెప్పకుండా వెళ్ళిపోయి మళ్ళీ సడన్గా వచ్చినావు యా కానీ మమ్మల్ని గుర్తుపెట్టుకొని వాపస్ వచ్చినందుకు చాలా ధన్యవాదములు ఇంకా ఇట్లానే మన షటప్ వినయ్ గారు కొంచెం సెలబ్రిటీ అయిపోతున్నాడు షటప్ వినయ్ అయితే నాకు తెలిసి నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ సెలబ్ వాడు అంతే కంపల్సరీ పేరులోనే షటప్ ఉన్న వాళ్ళని ఇట్లా ఎంకరేజ్ చేయకూడదు అవును ఒక రీజన్ ఉంటుంది ఓ రీజన్ ఉన్నది కాదు ఉన్నది మాకు తెలుసు అది మాకు అందరు డార్క్ సీక్రెట్స్ తెలుస్తుంటాయి ఇట్లా యా కానీ మంచోడు పాపం చాలా మంచోడు వాడిని కూడా ఫాలో అవ్వండి ఏం పెద్దగా ఉండదు అండి ప్రొఫైల్ కానీ ఏదో ఒకటి ఫాలో అవ్వండి బట్ ఇది సిరిప్రియ గురించి బోకస్ నువ్వు అందరిని ఇట్లా మిక్స్ మ్యాచ్ చేయక ఇది మనమేనా కిచిడీనా పోహానా మెన్షన్ చేసింది కరెక్టే అంటే నవ్వుకుందా ఇట్లా సో మచ్ నవ్వినా అని చెప్పింది అదే ఇక మనం పెద్ద ఇక్కడ గణిత శాస్త్రం వేయాలి ఇప్పుడు మళ్ళీ మనం ఎంత నవ్వింది ఏందని బట్ సిరి థ్యాంక్ యూ సో మచ్ వాపస్ వచ్చినావు వింటున్నావు యు ఆర్ బ్యాక్ టు లాఫింగ్ ఎంజాయింగ్ యువర్ లైఫ్ నీ లైఫ్ చాలా చల్లగా ఉంటుందని మాకు ఇప్పుడు చాలా ఏమంటో కన్ఫర్మేషన్ వచ్చింది సో కీప్ లిస్నింగ్ అండ్ కీప్ షేరింగ్ అది ఇంపార్టెంట్ ఇప్పుడు బ్రో నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్ లో రాసింది ఇంత దరిద్రంగానే అవుతుంది సార్ ఎట్లా నువ్వు ఇట్లా ఫీమేల్ మనకు రా ఏ బేబే బేబే అని చెప్పి మనం అట్లా ఓన్లీ పబ్స్ లో చేస్తాం అది కూడా కరెక్ట్ లక్కీ కెఫేలో కలిస్తే అప్పుడు ఏ బేబే ఇక్కడ బయట అంటే చెప్ తీసుకుంటారు కొడతారు అది పబ్ లో అంటే ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ వర్క్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద పబ్ స్టేస్ ఇన్ ద పబ్ నెక్స్ట్ బ్రో మనకి రాసింది ఇన్స్టాలో హరీష్ అనా పెదనా నమస్తే పెదనా హరీష్ ఏం రాస్తాయంటే హలో బోగస్ ఇన్ బ్రోట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ తెలుగు పాడ్కాస్ట్ దట్స్ ఇట్ సమ్మర్ లో కావాల్సింది చల్లటి గాలి yes recently started listening and have listened to almost all of it this is becoming my daily routine to listen while driving to work అబ్బో like commute మళ్ళీ అగైన్ sometimes I would reach work and wait in the parking till the podcast is finished anta ఇట్లా డేంజరస్ స్టంట్స్ చేయకండి మీరు ఆఫీస్లకి లేట్ అవ్వకండి మీరు loved your honest take on RRR thank you very much I now watch the movies to relate with the podcast irrespective of the ratings బ్యూటిఫుల్ another listener ఇలాంటి మెసేజ్ రాస్తున్నప్పుడు ఒక స్టోరీ పెట్టి ఇండస్ట్రీ వాళ్ళని ట్యాగ్ కూడా చేయండి అది మేము ఈ పాడ్కాస్ట్ విన్నాం దీనివల్ల మీ మూవీ చూడాల్సి వచ్చింది మాకు అని యా ఆ ఇండస్ట్రీకి ఒక సెంట్రల్ కనెక్టింగ్ పాయింట్ లేకపోతే ఒక సోషల్ మీడియా హ్యాండిల్ ఉంటే ఎంత బాగుంటుంది అసలు ఉన్నదా టీవీఎఫ్ఎం ఏదో ఉంది టీఎఫ్ఎం ఏదో ఉంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ టీవీఎఫ్ వాట్ ఎవర్ దిస్ ఇస్ వన్ దిస్ థింగ్ కానీ అంత యాక్టివ్ ఉండదు అది అదే వచ్చింది సెంట్రల్ ఇది లేదు కదా కానీ మూవీని ట్యాగ్ చేయొచ్చు కదా మూవీ డైరెక్టర్నో మూవీ దీన్నో యా చాలా చేయొచ్చు మీకు ఎవరైనా ప్రెస్లో తెలుసుంటే వాళ్ళు కూడా రాయొచ్చు ఇట్లా బ్యాక్ టు హరీష్ హరీష్ ఐ హ్యావ్ అ టాపిక్ సజెషన్
కెన్ యూ ప్లీజ్ డూ అన్ ఎపిసోడ్ ఆన్ దసరా? అంతే ఎనఫ్ రా. మేము ఇట్లా మాకు తెలుస్తుంటది హరీష్ యా ఎవరు జెన్యున్ గా ఎంత ఇంట్రెస్ట్ తో రాస్తున్నాడు, ఎవరు ఉట్టి మనకి కలవడానికి రాస్తున్నారు అని. వింటున్నా సీకే ఇది ఆనెస్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడిగింది చూడు, యా సైడ్ ఎడిటింగ్ ఏం పెట్టకూడదు. I saw the movie and I didn't like it. Don't understand the hype చూసేసినావా around it. హరీష్? చూసేసిన మూవీ? చూసేసాడు, మనం రివ్యూ చేస్తామని హరీష్ తెలుసు. అచ్చా. సో ప్రొఫెషనల్ గా చూసేసాడు. అయ్యో. PS just started listening to the English podcast as well. దట్స్ ఇట్ రా హరీష్. ఇప్పుడు టచ్ చేసినాం మమ్మల్ని, MVP. ఎంత డైరెక్ట్ టచ్ చేసినాం అంటే ఎక్కడో ఇట్లా సాఫ్ట్ మా గుండెలో ఒక సాఫ్ట్ నవ్వుని టచ్ చేసినాం. కానీ హరీష్ సూచన ఏంటంటే ఇట్లా నువ్వు ఆఫీస్ బంగొట్టకదు అట్లా, మాది ఎక్కడ పోదు పాడ్కాస్ట్, అక్కడే ఉంటుంది. కాదు సాయంత్రం వచ్చి మళ్ళీ వినొచ్చు నువ్వు వాపస్ వచ్చేటప్పుడు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ హరీష్ రాసినందుకు. వీఆర్ వెరీ గ్లాడ్ దట్ యూఆర్ ఎంజాయింగ్ యువర్ ఆఫీస్ డ్రైవ్స్, ఆఫీస్ కమ్యూట్స్. థ్యాంక్స్ టు థైగ్యాప్. థైగ్యాప్కి అందరు దండం పెట్టుకోండి. అట్లనే ఇంకా వింటుండు, ఇంకా షేర్ చేస్తుండు. నువ్వు ఒక్కడు ఎందుకు బస్సు అంతా బస్సు అందరికి వినిపి, అందరు షేర్ చేసి వినండి రా అని. అంతే, అప్పుడు వస్తుంది మజా. షేరింగ్ ఇస్ కేరింగ్ హరీష్. ఎప్పుడు ఇట్లా సెల్ఫిష్ ఉండదు, అర్థమవుతుంది. ఒక్కడనే కార్లో కూర్చొని నవ్వుకుంటా వినుకుంటుంటే ఆ పార్కింగ్ లాట్లో ఎందుకు చెప్పి అందరికి ఇవ్వచ్చు కదా. అరే అందరు రండి ఇక్కడ, అందరు వినండి, మీరు కూడా ఇక్కడ పార్కింగ్ లాట్లో కూర్చొని వినండి అని చెప్పి అందరినీ ఇట్లా జమ చేయాలి నువ్వు. అదే ప్రైవేట్ గా నీ కార్లో నువ్వే వినకుండా ఇట్లా ఒక బూమ్ బాక్స్ సెటప్ పెట్టేసి పార్కింగ్ లాట్ లో ఇట్లా పాడ్కాస్ట్ ఇట్లా స్పీకర్ లో ప్లే చేసి బ్లాంక్ పాయింట్ ఊఫర్ పెట్టుకొని అంతే పక్కన కొన్ని పల్లీలు అమ్ముకుంటే అట్లా సైడ్ బిజినెస్ కూడా అయిపోతుంది. ఇక్కడ లక్కీ కేఫ్ క్వశ్చన్ అంటే నారాయణగూడలో బొచ్చడు ఉంటాయి ఇలాంటివి చేసేవి. ఇట్లా హనుమాన్ టేకిడికి ఇంకోటిలో మస్తు పెడతారు స్పీకర్లు ఆడ, జనాలు తినుకుంటూ వింటుంటా మంచిగా ఆడ అక్కడే పావు బాజీ తినుకుంటే తినొచ్చు నువ్వు. సో బట్ హరీష్కి ఇలాంటివన్నీ అవసరం కాదు, అర్థమవుతుందా? హరీష్ చాలా ప్రొఫెషనల్ లిసనర్. సో హరీష్ థ్యాంక్ యూ సో మచ్. నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి రికమెండేషన్ ఇచ్చినందుకు, మేము చేసే లోపలే నువ్వు చూసేసినందుకు, అండ్ ఆల్సో ఇంగ్లీష్ పాడ్కాస్ట్ వింటున్నందుకు, ట్రై చేస్తున్నందుకు అట్లీస్ట్. అంటే ఇప్పుడే స్టార్ట్ చేసిండు. సో టైం ఇద్దాం ఇంకొంచెం. అంతే దాని గురించి కూడా మాకు రాసి చెప్పు, ఏమనుకుంటున్నావు, ఎట్లుండే, ఏమైనా చేంజెస్ చేయాలన్నా ఆడ, ఎట్లా ఏమైనా డొనేషన్ ఇంకా ఎక్కువ అడగాల, ఏంది అన్ని క్లియర్గా డిస్కస్ చేద్దాం. మెసేజెస్ చెప్పు. థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ హరీష్. నెక్స్ట్ బ్రూడ్ వచ్చేసి క్విక్. హలో బ్రదర్స్, ఐఎమ్ రైటింగ్ దిస్ as my teacher told me how to write a good email. If there is any mistake, don't take it seriously. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే సీరియస్ తీసుకోవట్లేదు మేము, కానీ నువ్వు ఈమెయిల్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో రాసినావు. ఎట్లా హౌ? కానీ అదే మళ్ళీ కాపీ చేసి ఈమెయిల్లో కూడా రాస్తారు. అది ఆఫ్టర్ థాట్. అర్రే ఆ ఈమెయిల్ ఎడిట్ చేయడం రాలేదనుకోవడం ఇన్స్టాలో. కానీ ఎంతైనా తెలుగు సినిమాల్లో ఇచ్చే డిస్క్లైమర్ లాగా చాలా మంచిగా ఇచ్చిండు. డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ అన్నా ఇంకా అసలు ఇక మేము పిచ్చలై తీసుకుంటాం. అదే ఐ లవ్ బోత్ ఆఫ్ యువర్ వాయిసెస్ అండ్ ద వాయిస్ మాడ్యులేషన్స్ వర్ గుడ్. అవునా? థ్యాంక్ యూ. ఏ మనసుతో అనబోద్దు నీకు థ్యాంక్ యూ అని. నాకు ఎందుకో కాంప్లిమెంట్. మన వాయిసెస్ బాగుంటాయి అంటావా? బాగుంటాయి అంటున్నారంటే ఇంకా థ్యాంక్ యూ చెప్పాలి. అది కూడా కరెక్ట్. కస్టమర్ ఇస్ గాడ్, వాళ్ళ ముందు లిసనర్ ఇస్ కింగ్. వేర్ డు యు స్టే, హైదరాబాద్ ఆర్ యుఎస్ఏ? చూసే కరెక్ట్ ఆన్సర్ అది. హైదరాబాద్. మేము ఎన్ఆర్ఐలు కాదు, హైదరాబాద్ ఇండియా. మాకు తెలుగు గడ్డ పైన చాలా ప్రేమ ఉన్నది, అంతే. అందుకనే ఇంగ్లీష్ పాడ్కాస్ట్ కూడా చేస్తున్నాం మేము. ఎందుకు కాదంటే మేము నాట్ క్వాలిఫైడ్ కాదు, అదొకటి ఉన్నది. బాగా బతకం మేము ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి ఆ సూట్ కేసులు ఎత్తుకోవాలి అవన్నీ. అంటే I started listening to your podcast. No, I started seeing your podcast in my imagination. ఇది ఒక డివైన్ కనెక్షన్ ఉన్నట్టుంది. ఏంది ఇది పేరు? క్విక్. మొత్తం పేరు ఏంది? క్విక్ నాలెడ్జ్. అది అక్కడే కొంచెం దెబ్బ. ఓకే, ఇంకా చదువు. ఇమాజినేషన్లో మనం చూసిండు అంటే ఇంకా మనం వీడియో పాడ్కాస్ట్ చేయాల్సిన అవసరమే. అందరు ఇమాజిన్ చేసుకోండి, ఇష్టం వచ్చిన మొహాలు పెట్టుకోండి మా వాయిస్. ఇన్ఫాక్ట్ ఇది మనం ఒక పోల్ తయారు చేయాలి. మా వాయిసెస్ బట్టి మీరు వాట్ కైండ్ ఆఫ్ ఫేస్, ఎవరి ఫేస్ తో రిలేట్ అవుతారని. ఏఐ చాట్ జీపీటీ ఏఐకి వెళ్ళి కొడతారేమో మెసేజ్ ఫోటోలు తీసి. ఇట్ ఆల్ స్టార్టెడ్ వైల్ ఐ వాస్ గోయింగ్ హోమ్ ఫ్రమ్ బెంగళూరు. అయ్యో, ఇట్స్ a 5-hour journey. అయితే ఈధర్ తిరుపతి అయినా అవ్వాలి, చెన్నై అయినా అవ్వాలి. It's a 5-hour journey. I didn't have charge to watch IPL match, so I started listening to your podcast. ఇంత చీప్ అయిపోయినా మనం, చిల్లర అయిపోయినా మనం. ఇది చెప్పకపోయినా అదే ఇది స్కిప్ కొట్టిన వాడు మరి ఇట్లా మన మొహం పైన వేసేసాడు. I was laughing in a way that other passengers were staring at me. అట్లనే ఉంటది. అట్లనే అదే బై సిగ్గిడిచే అక్కడ షికాగో సబర్బ్స్ లోనే నవ్వుకుంటూ తిరుగుతున్నారు అక్కడ మనుషులు.
నువ్వు ఆఫ్టర్ ఆల్ ఇక్కడ ఎట్లా వెళ్తుండవు కానీ బస్సులో వెళ్తుండవు 5 hour జర్నీ అంటే రోడ్ పైన బస్సులో వెళ్తున్నాడు. బస్సులోనే వెళ్తుండొచ్చు. యా అంతే కదా 5 hour జర్నీ బెంగళూరు టు హోమ్ టౌన్ అంటే బస్సే ఉంటుంది. ఎంత సేఫ్టీలో బస్సులో వెళ్ళి నవ్వు అంతకంటే సేఫ్ ఎన్వైరన్మెంట్ ఎక్కడ ఉంటుంది? Yeah. ఆఫీస్లో తప్పితే ఆర్ ఆఫీస్ పార్కింగ్ లాట్లో తప్పితే. సో అదే అదర్ ప్యాసింజర్స్ వర్ స్టేరింగ్ అట్ మీ బట్ ఐ ఎంజాయ్డ్ ద పాడ్కాస్ట్. ఐ డెంట్ రిగ్రెట్ మిస్సింగ్ ది ఆర్సీబీ మ్యాచ్. ఇదిగో క్విక్, nobody is regretting missing RCB matches. Nobody is regretting missing IPL. RCB వదిలేసి. A small suggestion. In old podcasts, when you give reference, tell a little bit about it. I know it's like saying go watch that too, but tell a little bit more. ఎవరి గురించి అంటే మనం ఇట్లా రెఫరెన్స్ ఇట్లా టచ్ చేసి ఇట్లా పరిగెడుతుంటాం కదా, అచ్చా అట్లా అంటున్నావా? సో ఆ రెఫరెన్స్ గురించి ఇంకా కొంచెం చెప్పండి అని అట్లా సజెషన్ ఇస్తున్నాను. ఓకే చెప్తాం, అన్నీ చెప్తాం నాన్న. ఇంకేమైనా కాల్ చేయాలన్నా ముద్దపప్పు పంపించాలన్నా మీ ఇంటికి. ఇది బాగుంది. Yeah, so to just listen to your podcast, I have seen both Masuda and Das Ka brackets lo Ki. Yes. Educated audience. Yes, very educated. Very educated. One was good and the second one అని చెప్పి అక్కడ ఆపేసాడు. ఇదిగో బోగస్. నాకు ఈ ఓపెన్ బాత్రూమ్ చేసే మూడు, ఉత్సాహము, ఇంట్రెస్ట్ మొత్తం సంకనాకుతున్నాయి. ఈ మనకి సస్పెన్స్ ఏంటో నాకు అర్థం కాదు. అంటే మీరు భావం అర్థం చేసుకోండి అనేసి మసూదా బాగుంది, దాస్ అంటే ఇంకా అదే కదా. అది ఇప్పుడు అనిరుద్ వస్తాడు, ఏ ఓపెన్ క్విక్ పంపించిన మెసేజ్లో లూజ్ అండ్ చాలా ఉన్నాయి, నేను ఎందుకు కనెక్ట్ కాలేకపోయినా అని. లేదు అనిరుద్ పాపం చాలా సైలెంట్ ఉన్నాడు. ఏమైనా అనిరుద్ బాగున్నావా? అంత బాగానేనా? ఈ మధ్య కనబడతలేవు. యా అనిరుద్ రాష్ట్రపు ఎట్లుంది సంగతి? ఐఎమ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ యువర్ రివ్యూ. కీప్ గోయింగ్ ఆన్. అది తప్పకుండా. క్విక్ మనకేంటో అన్ని బోగస్ వింత వింత పేర్లతో రాస్తున్నాం. నాకు డౌట్ వస్తుంది జెన్యున్ అకౌంట్సా కాదా అని. అంటే మన పేర్లే అట్లా ఏడ్చినాయి. అది కూడా ఉన్నది అనుకో. కానీ క్విక్ థ్యాంక్స్ అలాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసినందుకు. మొదలుగా జబర్దస్త్ రాసినావు. మీ టీచర్ మాట విని నువ్వు ఇంత చక్కని ఈమెయిల్ ఇన్స్టాగ్రామ్లో రిజిస్ట్రావు చూడు, చాలా నచ్చింది మాకు. అండ్ ఆల్సో ఇదే ఈమెయిల్ ఇదే కాంటెంట్ని కాపీ పేస్ట్ చేసి రెండు సార్లు మాకు ఈమెయిల్ పంపించినావు చూడు, అది మాకు ఇంకా నచ్చింది. ఇది చాలా మంచి పద్ధతి నాన్న. ఇట్లా సుత్తి బాంబ్ లాగా రూప్ అని వచ్చినాయి మాకు. మేము చదివి చాలా కనకరించినాం, మేము చాలా సంతోషించినాం. మేము ఆ ఇన్బాక్స్ చూసి ఓ ట్విన్స్ అరే వావ్, అందరూ దునియాలో ఇట్లా డోపల్ గ్యాంగర్స్. ఇంకొక ఈమెయిల్ రావాలి డోపల్ గ్యాంగర్ది 2 వచ్చినాయి అని అనుకున్నాం మేము. బట్ థ్యాంక్ యూ సో మచ్ రాసినందుకు. మసూదా ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ఆబ్వియస్లీ. ఇన్ఫ్యాక్ట్ మాకు అది ఒక స్లీపర్ సర్ప్రైజ్ ఉండే, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుందని. అండ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ గుడ్. అండ్ దాస్ కీ అయితే కాకీనే మాట, తెలుసు కదా నీకు ఎట్లుండే పరిస్థితి. కార్యక్రమం ఒకటి తగలాడుండే. వింటూ ఉండు, షేర్ చేస్తూ ఉండు. మీరు అందరు మాకు రాస్తున్నారు, చాలా సంతోషం మాకు. కానీ మీరు ఇంకా షేర్ చేస్తూ ఉండాలి. వీఆర్ వెయిటింగ్. ఇప్పుడు ఎట్లయితే లాస్ట్ టైం ఒకటి వచ్చింది మనకు మెసేజ్, ఇట్లా మా ఫ్రెండ్ చూడమంటే నేను విన్నాను థైగ్యాప్. అట్లానే ఇంకా వేరే వాళ్ళు కూడా ఇట్లా రిఫరెన్స్ షటప్ అన్నాడు. నాకు ఇట్లా ఫుల్ నా నెత్తి పని కూర్చున్నాడు షటప్ విను అని. అందుకనే ఇక నేను విన్నాము, అప్పుడు నచ్చింది బాగానే అని. అట్లనే హరీష్ కూడా మా ఆఫీస్లో ఒకడు ఉన్నాడు, వాడు పేరు తెలియదు కానీ ఇట్లా నోటీస్ బోర్డులో అంతా స్పామ్ మెయిల్ పంపిస్తున్నాడు థైగ్యాప్ వినండి అని. అట్లా వినాల్సి వచ్చింది. ఇలాంటి మెసేజెస్ కోసం వెయిట్ చేస్తున్నాం. మా కార్ల మీద స్టిక్కర్ కార్ల పైన ఐ నో యూఆర్ నాట్ లిస్నింగ్ టు థైగ్యాప్ అని రాస్తున్నాడు. ఇలాంటి పనులు చేస్తే బాగుంటుంది. హరీష్, సిరి కూడా నువ్వు కూడా మంచిగా చెప్పమ్మా అందరికి. ఇట్లా పోయి అరే మీరు థైగ్యాప్ ఎందుకు వింటలేరు అంకుల్ అని చెప్పి అందరికి వినిపి. బోగస్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఈమెయిల్లో రాసింది దీప్తి. హాయ్ బీబీ. బేబే లిటరల్లీ బేబే. అసలు ఇంత మంచి పాడ్కాస్ట్ ఎక్కడ వినలేదు. అవునా? నేను మా ఫ్రెండ్ పిలిచిందని అర్జెంట్గా ఇదే నాకు అన్నది నేను. నేను మా ఫ్రెండ్ పిలిచిందని అర్జెంట్గా ప్యారిస్ నుండి వస్తే ఆమె నాకు గోడ మీద ప్రకాష్ రాజ్ ఫోటో చూపెడితే ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు స్పాటిఫై ఓపెన్ చేస్తే థైగ్యాప్ అని కనిపించింది. వీళ్ళు ఎవరా అని ఓపెన్ చేస్తే దాస్ కా ధమ్కి గురించి స్టార్ట్ అయింది. ఇంకా అప్పటి నుండి బింజ్ లిసనింగ్ ఆల్ యువర్ పాడ్కాస్ట్ అమేజింగ్, యూ గైస్ రాక్ ఇంకా ఉంది. తర్వాత నిన్న మొన్న అంటే దాస్ కా ధమ్కీతో స్టార్ట్ చేసింది బ్రో. అప్పుడే వరుడు కావాలని రెఫరెన్సెస్ కూడా ఇచ్చేస్తుంది. అంటే ఎక్కడో ఉంది ఎపిసోడ్ అది.
ఈ వీళ్ళందరూ నాకు ఒకటి అర్థమైపోయింది, దీప్తి నువ్వు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసినందుకు చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ దీప్తి. అంత మనం చాలా సంతోషమైనాం మేము. Yeah. ఇలా హే బెబే అని మొదలు పెట్టినాం చూడు, మేము చాలా టచ్ అయినాము. అక్కడే అరే అయిపోయింది హిట్, హైఫై ఇవ్వాలి ఇప్పుడు. ఇట్స్ హిట్ ఫ్యాన్ మెయిల్ అనుకున్నాము. అంతే, హైఫై ఇవ్వాలి. బాత్రూమ్ ఎక్కడ ఉంది చూపి అంతే. దిస్ జస్ట్ హై బేబీ అనగానే స్క్రాచ్ ఇట్ అయితే యూనివర్సల్ కూడా అది. ఇంకోటి ఏంటంటే బేసికలీ దీప్తి ఎలాంటి అంటే ఇట్లానే మనలాగా సింగిల్ నైట్ బ్యాటింగ్ చేసేసి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం చూడు. రైట్ రైట్. అండ్ సింగిల్ వీకెండ్లో మొత్తము గేమ్ ఆఫ్ థ్రోన్స్ 1 to 10 సీజన్స్ చూస్తాం చూడు. అట్లానే దీప్తి కూడా ఫుల్ డెడికేటెడ్ అనమాట. ఒక్కసారి మొదలు పెట్టిందంటే మళ్ళీ ఇట్లా పక్కింటోళ్ళు అందరు పేరెంట్స్ వచ్చి వద్దు ఆపే అన్నా కానీ లేదు, అన్ని ఎపిసోడ్స్ వినే వరకే నేను కూర్చుంటా అని చెప్పి పట్టు వదలని విక్రమార్కురాలు లాగా మొత్తం వినేసింది. ఆల్సో హైలైట్ రిఫరెన్సెస్ అవన్నీ. గోడపైన ప్రకాశ్ రాజ్ మహాసముద్రం ఆబ్వియస్లీ, గోడ మీద ప్రకాశం ఇంకా చాలున్నాయి అనుకో. ఇట్లా ఓ ఇక అసలు లెక్కలేవు అనుకో. కానీ ఫస్ట్ టైం మనం వాడింది మహాసముద్రంలో అనుకుంటా. మహాసముద్రమో వారియరో ఏదో గల్లీరౌడీలో. ఓకే. ఇంకోటి ఏంటంటే ఆబ్వియస్లీ మన ఫేవరెట్ ప్యారిస్ నుంచి. ప్యారిస్కి మనం ఎప్పుడు వెళ్ళకపోయినా మన ఫేవరెట్ సిటీ అది. వాపస్ రావడానికి చాలా, దట్స్ ద ఓన్లీ సిటీ. సో దీప్తి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రిఫరెన్స్ తోటి మాకు ఈ మెసేజ్ మెయిల్ రాసినందుకు మేము ఇంకా ఇంప్రెస్ అయిపోయినాం, చాలా సంతోషపడిపోయినాం. నువ్వు కూడా లక్కీ కెఫేకి వచ్చేసి ఆడ కూర్చొని నీకు కూడా మంచి కడక్ సాఫ్ చాయ్ తాగిపిస్తాం. అంతే అంతే. ఇంకా దీప్తి ఏం రాసిందంటే, ఓ ఇంకా మరి ఇవన్నీ ముందర చెప్పవా? ఇక్కడ ముందే చెప్పాను నేను. అచ్చా ఉందా? ఇంకా ఉంది అని చెప్పా. నీ మాట దీప్తి అంత మంచిగా స్టార్టింగ్ చేసింది, అది ఇంక ఉంటుందా? కాకి పెట్టుకుని మాది కాకినాడే, మేము పర్సనల్ విషయాలు షేర్ చేసుకోము అని రాసింది దీప్తి. వాట్ అంటే ఇది కంటిన్యూషన్ లో. I laughed a lot listening to your podcast. The more the movie is chetta, the more info we get from you guys. అట్లా ఉంటుంది మరి. అంతే. Which is more interesting and gets us out of the trauma caused by watching that movie. బ్యూటిఫుల్. సో అసలు ఈ చెత్త నుంచి ఆనిముత్యాలు వెతకడం మేము కూడా నేర్చుకున్నాం రీసెంట్గా దీప్తి. ఎస్పెషలీ ఒక అమ్మాయి గురించి, మీకు ఆ పిల్ల గురించి మనం ఇంకా 18 pages బటర్ఫ్లై ఫుల్ చెత్తలో చెత్త నుంచి ఏరుకొని ఎట్లా ఒక నాలెడ్జబుల్ పర్సన్స్ అవ్వాలి అనేది మేము చాలా గట్టిగా నేర్చుకున్నాం ఈ ప్రొఫెషన్లో. Keep rocking and hope you guys get more and more listeners. All the best. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇట్లా మాకు ఆశీర్వాదాలు ఇస్తే సరిపోదు, నువ్వు కూడా షేర్ చేయాలి యాక్టివ్గా. నువ్వు కూడా హరీష్ సిరిని కలిసి మీరు అందరూ గ్రూప్ తయారు చేసి అన్ని మన మాదాపూర్ గీదాపూర్ ఎక్కడ ఉంటుందో తెలియదు. దీప్తి మనం చెప్పిందో ఏ సిటీలో తిరుగుతుంది అని, ప్యారిస్ నుంచి వాపస్ వచ్చిందని చెప్పింది. అంతే. మాది కాకినాడ కాబట్టి పర్సనల్ విషయాలు చెప్పుకోమని కోడ్లో చెప్పేసింది. అట్లా ఇదిగో మాది కాకినాడ అంటే నాది మహబూబ్ నగర్, అట్లా అని చెప్పి నేను మహబూబ్ నగర్లో ఉంటున్నానా? కానీ మహబూబ్ నగర్లో ప్రైవసీ పాలసీలు ఏం లేవు కదా. కాదు బోగస్, కాకినాడ అని చెప్తే ఆమె కాకినాడలో ఉంటుందా, యుఎస్ లో ఉంటుందా? కాకినాడ జీన్స్ వచ్చాయంటే గుర్గాంలో ఉంటుందా? అది కూడా కరెక్టే. సెక్యూర్ లాకర్, గోద్రేజ్ పనికిరాదు అంతే. అసలు నేను మొత్తం ఆల్ ఇన్ఫర్మేషన్ ఇస్ సెక్యూర్, నాట్ కమింగ్ అవుట్ అది. అంతే. సో ఎనీవేస్ దీప్తి థ్యాంక్ యూ సో మచ్. అందరికి షేర్ చేయి, పంచు, అండ్ కీప్ లిస్నింగ్. యూ ఆల్సో ఆర్ రాకింగ్. మీరు అందరూ రాకింగ్. ఇన్ఫాక్ట్ మాకు రాసిన వాళ్ళందరూ, ఆల్ ద లిసనర్స్ థ్యాంక్స్ అలాట్ మమ్మల్ని రాళ్ళ చేసినందుకు. మాకు ఆల్రెడీ మా గుండె వెన్న కాదని మొన్ననే ఎవరో చెప్పినారు, దాంతో మీరు రాయి 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 అంటున్నారు. సో వెరీ గుడ్, థ్యాంక్ యూ మా. సో దీంతో బోగస్ మన బస్సు బయలుదేరింది. అంతే. బాత్రూమ్ తలుపులు వేసేసిండ్రు, లాక్ వేసేస్తున్నాం. మనం చాలా గుండె పైన రాయి పెట్టుకున్నాం ఇన్ని రాళ్ళు ఇచ్చినందుకు. సో ఇప్పుడు బోగస్ అమ్మా నిజంగా గుండె పైన రాయి పెట్టుకొని దసరా చిత్రం సారాంశం ఎంత ఫాస్ట్గా పోతే అంత ఫాస్ట్గా చెప్పేసి. బ్రో, దసరా సినిమా ఒక మైనింగ్ జరిగే ఏరియాలో పక్కన ఒక ఊర్లో ఉంటారు మైనింగ్, ఆ మైనర్స్ అందరూ. సో ఆబ్వియస్లీ మైన్ పక్కన ఉంది కాబట్టి ఫుల్ దుమ్ము ధూళి అంతా లేస్తుంటది ఫుల్ టైం. కరెక్ట్. అండ్ అక్కడ ఎట్లా అంటే కల్చర్ ఎక్కువ మందు, అందరూ మందు తాగే కల్చర్ అనమాట అక్కడ బాగా. కరెక్ట్. సో మన హీరో కూడా ధరణి ఆ ఊర్లోనే ఉంటాడు. ఫుల్ మిగతా వాళ్ళగానే తాగుపోతున్నాడు అనమాట. తాగంది వాడిది ఏమి పని జరగదు అనమాట బేసిక్గా. వాడికి దోస్తులు ఉంటారు ఆ ఊర్లో. ఆబ్వియస్లీ ఆ ఊర్లో ఒక సిల్క్ బార్ అని ఒక సెంట్రల్ బార్ ఉంటుంది.
ఇంకా ఆ బార్ మొత్తం వాళ్ళకి పార్లమెంటు, సుప్రీం కోర్టు అంత ఇంపార్టెంట్ బిల్డింగ్ అనమాట. ఎంత అంటే సర్పంచ్ పనికిరాడు ఆ బార్ ముందు. కరెక్ట్. సో ఆ బార్ని ఎవరు నడుపుతారో ఆ ఊరు మొత్తం కంట్రోల్లోకి వస్తుంది. కరెక్ట్. సో ఇది బేసిక్ పాలసీ ఆ ఊరిది. చాలా మంచిది. అవును. అందులో ఒక లవ్ ట్రయాంగిల్ ఉంటుంది, ఈ హీరోకి, దోస్తుకి, ఇంకో హీరోయిన్ కి. అండ్ ఆ మధ్యలో విలన్ గాళ్లతో ఆ బార్ కంట్రోల్ కోసం ఇట్లా గొడవలు అవుతుంటాయి. సో ఇవి కొన్ని మెయిన్ ఈ మూవీ కోర్ ఆర్క్ ఏంటంటే, అదే ఆర్క్ ఒకటి ఉంటుంది. ఈ లవ్ ట్రయాంగిల్ హీరోకి హీరోయిన్ ఇష్టం, కానీ హీరో గారి దోస్తు కూడా ఇష్టం. అందుకని హీరో త్యాగం చేస్తాడు. యా, సో ఆ త్యాగం చేసేసింది. ఓకే, అయిపోయింది కదరా, మంచి పని చేస్తావు, శబాష్ అని ఇట్లా పంపించకుండా వాడు సినిమా అంతా మెసులుతూనే ఉంటాడు అనమాట. ఇట్లా దొల్లుతూనే ఉంటాడు బాధపడి. సో ఫైనల్ గా వాడు పడుతూ హీరోయిన్ ని దక్కించుకుంటాడా, లేదా అట్లానే ఏడ్చుకుంటూ దేవదాస్ లాగా పోతాడా, దరిద్రం వదులుతుందా లేదా అనేదే సినిమా దసరా. పోతే బాగున్నాడు. కరెక్ట్. సో ఇప్పుడు అది సారాంశం. ఓ వావ్, బోగస్. ఈ మూవీ చూస్తున్నప్పుడు ఎంతైతే డిస్కనెక్టెడ్గా ఉండేనో బాడీ, మైండ్ అండ్ సోల్, రైట్, నీ సారాంశం కూడా అంతే దరిద్రంగా, అంతే డిస్కనెక్టెడ్గా ఉంది. బట్ ఇట్ ఇస్ నీ తప్పు కాదు, అది నీ తప్పు కాదంట. నేను ఆ లెవెల్ మ్యాచ్ అవ్వడమే లాస్ట్ ప్రొఫెషనలిజం అంటారు. లాస్ట్ టైం నువ్వు ఇదే ప్రొఫెషనలిజం మెయింటైన్ చేస్తూ దాస్ కా ధమ్కీకి ట్రై చేసావు, కానీ అక్కడ ఫెయిల్ అయింది, చాలా ఫెయిల్ అయినావు నువ్వు. నీ సారాంశం ఎంత బాగుండే అంటే అసలు ఈ మూవీదేనా అని డౌట్ వచ్చింది మనకి. కరెక్ట్. కానీ ఈసారి యూ హ్యావ్ అప్డ్ యువర్ గేమ్. ఆనెస్ట్గా చెప్తున్నా, నీ సారాంశం ఏంటంటే నాకు కరెక్టే, ఇదే మూవీ ఇంత డిస్కనెక్టెడ్ సారాంశం ఈ మూవీకే ఉంటుందని అనుకున్నాం. సో ఎనీవేస్ అది సారాంశం అండి దసరా మూవీది. మీరు నెట్ఫ్లిక్స్లో చూసుకోవచ్చు. మీరు ఎంత లైట్లు వేసుకున్నా కానీ ఏం కనబడదు ఈ మూవీ. సో ఇప్పుడు బోగస్ క్లుప్తంగా కీలకమైన పాయింట్స్ అన్ని అందరికీ తెలిసేలా, మూవీ చూసిన వాళ్ళని చూడని వాళ్ళకి తెలిసేలా దసరా మూవీ మనము చర్చిద్దాం. ఓకే బోగస్, నేను చాలా స్లో మూవీస్ చూసిన. నీకు తెలుసు నేను ఎప్పటి నుంచో మూవీస్ చూస్తున్నాను, ఈ మధ్యకాలంలో కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను తవ్వి పాత ఇంగ్లీష్ మూవీలు చూసిన. నేను నువ్వు కూడా చూసినావు. నువ్వైతే ఇంకా నువ్వు ఈ గలీజ్ జపాన్, కొరియా మూవీలు కూడా చూసినావు అనుకో. నేను పాత నీకు ఆ వెస్టర్న్ మూవీస్ గుర్తున్నాయా? ఫిస్ట్ ఫుల్ ఆఫ్ డాలర్స్, ఫ్యూ డాలర్స్ మోర్, అవన్నీ క్లింట్ ఈస్ట్వుడ్, అవన్నీ చాలా స్లో మూవీస్ ఉంటాయి. ఈ మూవీ ముందర ఆ మూవీస్ లేటెస్ట్ మిషన్ ఇంపాసిబుల్ టైప్ మూవీస్ అవి అంత ఫాస్ట్ ఉంటాయి. ఎందుకంటే ఈ మూవీని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికి ఒక హెచ్చరిక ఇస్తున్నా ఇప్పుడే, 1.5x ఆర్ 2x లో చూడండి. ఎంత స్లో మోషన్ ఉంది ఈ మూవీలో అక్షర లేకుండా అంటే, కార్ డోర్ ఓపెన్ అవుతే స్లో మోషన్, చెప్పు కింద పడితే స్లో మోషన్, బాటిల్ ఇట్లా క్లంగ్ అని ఇట్లా, వాటిని ఏమంటారు తెలుగులో, 2 బాటిల్ కొట్టుకుంటే ఇట్లా క్లంగ్ అని సౌండ్ వస్తాయి చూడు, దానికి స్లో మోషన్ క్లంగ్ అంటారు దాన్ని. క్లిక్ అంటారు. ఆ క్లింకింగ్ అవుతుంటే స్లో మోషన్, దుమ్ము అక్కడెక్కడో లేస్తుంటే స్లో మోషన్, హీరో ఇట్లా దోమని చంపుకుంటుంటే స్లో మోషన్, ఇంకా హీరోయిన్ అట్లా వాకింగ్ చేసుకుంటూ పొద్దున్నే బట్టలు ఆరేస్తుంటే స్లో మోషన్, విలన్ కొడుకు హూ ఈజ్ యాక్చువల్లీ ద మెయిన్ విలన్, వాడు కళ్ళు ఇట్లా ఏమంటారు వింక్ చేస్తే, వింక్ ఏమంటారు, బ్లింకింగ్ చేస్తే ఏమంటారు, నువ్వు 2 కళ్ళతో అట్లా బ్లింక్ చేసి వింక్ అంటున్నావు చూడు, అంత ఎఫెక్ట్ అయినా బోగస్. నేను ఎస్పెషలీ ఈ క్విక్ నాలెడ్జ్ వీళ్ళందరూ రాసిన ఇంగ్లీష్కి నా ఇంగ్లీష్ దెబ్బ తిన్నది. ఇప్పుడు నువ్వు కే తోటి స్టార్ట్ అవుతుంది చూడు, క్రియేటివ్ క్యాప్చర్స్, అక్కడే ఎఫెక్ట్ అయినా నేను. వీటిలన్నిటికీ స్లో మోషన్స్ ఉండే. అండ్ నేను సోషలీ ఎక్స్పెరిమెంట్ చేసిన బోగస్ నా తెలివితేటలు వాడి. అంతేకాదు 2x లో ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ ట్రైన్ రాబరీ సీన్ లో కూడా స్లో మోషన్ ఫాస్ట్ గా ట్రైన్ వెళ్తుంటది, స్లో మోషన్ వెళ్తుంటది. ఓకే, ఇవన్నీ చేయడానికి నేను 2x లో చూసిన మూవీ స్పీడ్ లా. నీకు ఆ ఆప్షన్ ఉంటుంది నెట్ఫ్లిక్స్ లో. బై గాడ్స్ గ్రేస్ వాళ్ళకి అర్థమైంది ఇండియాలో మనం లాంచ్ చేయాలి నెట్ఫ్లిక్స్ అంటే ఈ ఆప్షన్స్ ఇవ్వాల్సిందే అని. 15 to 18 minutes మధ్యలో అయిపోయింది మూవీ 2x లో చేస్తే. నేను అదే స్టన్ అయినా, గణిత శాస్త్రం తప్పు తింటుంది. ఈ 2.5 hour మూవీని 2x లో కనుక చూస్తే నాకు టెక్నికలీ 1 hour 35 minutes ఎంతో పట్టాలి, 1 hour 15 minutes ఎంతో పట్టాలి. నాకు ఎందుకు ఇట్లా 18 minutes లో అయిపోయిందని నేను స్టన్ అయినా. బట్ నాకు తెలియకుండానే నా రైట్ హ్యాండ్ తోటి ఇట్లా ఫార్వర్డ్ చేసుకుంటూ చూసిన, ఎందుకంటే చాలాసేపు అదే సీన్ నడుస్తుంది. ఓకే, సో ఎనీవేస్ 18 minutes క్లుప్తంగా మూవీ ఉన్నది బోగస్. వీళ్ళు దాన్ని ఎంత స్లో మోషన్ యాడ్ చేసిందంటే
ఫుటేజ్ తక్కువై రీళ్లు నింపి ఆ స్క్రీన్ టైం పెంచడానికి కోసం అని వాళ్ళు 2x లో వెళ్లాల్సిన సీన్ ని 0.15x ఆ స్పీడ్ లో తీసుకెళ్ళిండ్రు. యా దీని గురించి నీ అభిప్రాయం ఏంటో నాకు హానెస్ట్ గా నిజాయితీతో చెప్పు ప్లీజ్. నిజాయితీగా చెప్పాలంటే నాకు ఇది ఓవరాల్ అంత స్లో మూవీ అన్నట్టు అనిపించలేదు. మరీ లవ్ స్టోరీ టైప్ అనిపించలేదు నాకు. స్లో మూవీ అంటలేను, స్లో మోషన్ అంటున్నాను నేను. స్లో మోషన్ ఉంది, యా, అనవసరంగా ఇక్కడక్కడ స్లో మోషన్ ఉంది. అండ్ ఇక్కడక్కడ స్లో మోషన్ లేదు, అర్థమవుతుంది ఆ బోగస్. నీకు కళ్ళు నెత్తికెక్కినాయి, ఇక్కడక్కడ స్లో మోషన్ లేకుండే. నో, కొన్ని చోట్ల నేను ఎందుకు ఇంక్లూడ్ చేయను అంటే అక్కడ స్లో మోషన్ ఉండబట్టే బాగుంది ఆ సీన్. ఏవైతే సీన్స్ స్లో మోషన్ అనవసరంగా ఉన్నాయో అవి దాని గురించి అంటున్నాను నేను. అది కాకుండా స్లో మోషన్ ఎఫెక్టే కాకుండా స్టోరీ నరేషన్ ఏదైతే ఉందో, ఎలా అయితే చెప్దామని డిసైడ్ అయ్యారో దాని వల్ల స్లో అయింది చాలా వరకు. ఓకే, ఈ నరేటర్ ప్రాబ్లం అంటావు. యా, నరేటర్ ప్రాబ్లం అంటే ఇంకా నీకు టెక్నికల్ గా విజువల్ ఆర్ట్స్ లో నీకు నరేటర్ అనేది ఎవరైనా ఉన్నారు అంటే అన్స్పోకెన్ నరేటర్ ఇస్ ఎడిటర్ యాక్చువల్లీ. అది అమ్మా, నేను ఇవాళ చల్లగా వాడుకుంటా. అంతే, నీ ఫేవరెట్ టాపిక్ వచ్చేసావు కదా, ఎడిటింగ్. ఫస్ట్ దీన్ని ఏందో తేల్చేసాయి, ఈ ఎడిటింగ్ గోల్ ఏందో నాకు తేల్చేసాయి. ఎందుకంటే నాకు ఎంతైతే దాస్ కా ధమ్కీలా ఎంతైతే నాకు ఎడిటింగ్ గురించి అర్థమైందో, మొదటిసారి నువ్వు కరెక్ట్ గా చదివిన పేరు అది. అది ఏం చేస్తాం, అట్లా తయారైంది. అది కూడా తప్ప యాక్చువల్లీ. నేను కరెక్ట్ గా చదవడంలో తప్పు పేరు కరెక్ట్ గా చదివినా, నా బతుక అట్లా తయారైంది. కానీ అందులో ఎంతైతే నాకు ఎడిటింగ్ మిస్టేక్లు కనబడినాయో, ఇందులో నాకు అర్థమే కాలేదు అసలు వాట్స్ హ్యాపెనింగ్ హియర్ అనిపించింది. సో నీకేమైనా అర్థమైందంటే జర జ్ఞానోదయం చేయి నాకు. అందులో ఎడిటింగ్ ఏం చేసింది అసలు, ఏంది అసలు మ్యాటర్ అక్కడ అవుతుంది? యా, రెండిట్లో తేడా ఉంది. దాస్ కా ధమ్కీలో ఎడిటింగ్ ఎట్లా దెబ్బతినిందంటే ఒక్కొక్క సీన్ ఎండింగ్ స్టార్టింగ్ పాయింట్ అర్థం లేకుండే. యా, అక్కడ మనకి తెలిసిపోయింది. యా, ఇందులో ఎట్లా అంటే ఆ ప్రాబ్లం లేదు. ఇందులో ప్రాబ్లం ఎట్లా అంటే నీ దగ్గర ఒక స్టోరీ ఉంది, ఇట్లా ధరణి ఉన్నాడు, వెనెలా ఉంది, ఇంకా సూర్య. ఎవరు వెనెల? ఎవరు వెనెలా ఇస్ ద హీరోయిన్. అచ్చా, మా టెన్షన్ పడినా వెనెల కిషోర్ ఉండే నాకు కనబడలేదు ఏంది అని. లేదు, ఉంటే ఎందుకు కనబడి నీకు? అదే నేను స్టన్ అయినా, నేను కరెక్ట్ మూవీనే చూసినా అని. సో వీళ్ళ ముగ్గురు మధ్యలో ఆ లవ్ ట్రయాంగిల్ ఉంది కదా. సో ఆ లవ్ ట్రయాంగిల్ ఉంది, ధరణికి వెన్నెల మీద చిన్నప్పటి నుంచి ప్రేమ ఉంది. ఈ విషయాలు నువ్వు ఎలా రివీల్ చేద్దాం అనుకుంటున్నావు ఆడియన్స్ కి అని, ఇది సినిమా స్టార్ట్ అవ్వగానే రివీల్ అయిపోతుంది. కరెక్ట్. అక్కడ అది సస్పెన్స్ అనుకుంటావు ఇంకా. యా, అంటే సస్పెన్స్ అని కాదు, ఇది ఎడిటింగ్ ప్రాబ్లమా? ఐ మీన్ ఎడిటింగ్ లో ఈ డిసిషన్స్ వస్తాయి కదా, లేదా స్క్రీన్ ప్లే ప్రాబ్లమా? ఈ పోర్షన్స్ నో, ఐ థింక్ స్క్రీన్ ప్లే లో స్టోరీలో చాలా పాజిటివ్స్ ఉన్నాయి నాకు. నీకు? యా, ఎట్లా అంటే నువ్వు ఓకే, మన స్టోరీ ఇది హై గ్యాప్ చరిత్రలో రైట్, ఫస్ట్ టైం మనం కొట్లాడబోతున్నాం అయితే ఈ ఎపిసోడ్ లో. బ్రింగ్ ఇట్ ఆన్, అది చూసుకుందాం. గల్లీ సవాల్ ఇది. చెప్పు, ఎట్లా నీకేమో తెలిసిందన్న జ్ఞానోదయం అని చెప్పు. సో నీకు ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే ఆ ట్రైన్ సీక్వెన్స్, ఓకే, ఆన్ పేపర్ వీళ్ళు ఎట్లయితే ప్లాన్ చేశారో, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ అవుతుంది, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ అవుతుంది, యాక్చువల్ గా చాలా క్రియేటివిటీ ఉండే ఆ ప్లానింగ్ లో. ఎగ్జిక్యూషన్ లో ప్రాబ్లం అయింది. ఈ క్రియేటివ్ క్యాప్చర్స్ అకౌంట్ నీదేనా మన? అదే తెలుస్తుంది నాకు. ఎప్పుడు డౌట్ వస్తుంది ఇలాంటి అడ్డమైన మెసేజ్ వచ్చినప్పుడల్లా నీ పైన డౌట్ వస్తుంది. ఎప్పుడు కూర్చుంటావు ఇన్స్టాగ్రామ్ లో, ఇప్పుడు అక్కడ నీ క్రియేటివిటీ కనబడింది అంటావు. సో నువ్వు ప్లాన్ చూడు, అది హీరో రివీల్ సీక్వెన్స్ కూడా. అది ఓకే, ఆ ట్రైన్ రాబరీ అనేది హీరోని రివీల్ చేస్తున్నా ఫస్ట్ టైం. సో దోస్తులు ఇట్లా వెయిట్ చేస్తుంటారు, అరే ఏడిపోయినరా ఈ ధర్నిగాడు, మందు పడింది వాడిది ఎక్కడ తెలుసు కదా. మనోడు ఊరుకుంటూ రన్నింగ్ మోషన్ లో స్లైడింగ్ మోషన్ లో మందు తాగుతాడు, అన్ని రకాలుగా తాగుతాడు. దాని తర్వాత ఇంకా ఉరుకుతాడు. ఉరికినప్పుడు సూర్య ఆల్రెడీ ఇక్కడ వెయిట్ చేస్తుంటాడు. ఇంకో లావటోడు వాడు వచ్చి పొజిషన్ లోకి వస్తాడు, ఆ బూస్టింగ్ పొజిషన్ లో. కరెక్ట్. సో అది మ్యాచ్ చేసి వాడు పైకి ఎక్కడము, పైకి ఎక్కిన తర్వాత వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, గొంసాంచీల్లో ఇట్లా కట్టి మళ్ళీ ఆ టైమింగ్ కూడా చూసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టనల్ తో ఏదో ఉంది, సో ఆ టనల్ దగ్గర వచ్చేసరికి విజిల్ కొడితే ఆ బండ్ వస్తుంది. సో బేసిక్ గా వీళ్ళు ప్లాన్ చేసేటప్పుడు ఇది మొత్తం ప్లాన్ చేసుకున్నారు స్టెప్ బై స్టెప్, ఇలా ఉంటుంది. సో దట్ చెప్పడం కంటే మనం చూపించడం ఇంకా బెటర్ అని చెప్పేసి ఈ ఒక్కొక్క సీక్వెన్స్ నీకు మొత్తం చూపిస్తున్నారు. సో అది నీకు ఆడియన్స్ గానీ ఇట్ పుల్స్ యూ ఎన్ మోర్, ఎందుకంటే నువ్వు చూస్తున్నావు వీళ్ళు యాక్చువల్గా ఎట్లా చేస్తున్నారు అనేది. కానీ సడన్ గా ఈ ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ సీక్వెన్స్ లో స్లో మోషన్ పెట్టడం, అంటే ఈ ధరణి ఫస్ట్ ఎక్కాక
సూర్యని మళ్ళీ పైకి తీసుకొస్తాడు. పైకి తీసుకొచ్చాక మళ్ళీ ఒక స్లో మోషన్ వాళ్ళిద్దరు చూసుకొని నవ్వుకోవడం ఒకటి అక్కడ నవ్వుకొని మళ్ళీ ఇట్లా అని ఒక ఎలాబరేట్ ఏ దోస్తి ఒక డాన్స్ మోషన్ లో ఇట్లా గోన్సంచులు ఎత్తారు ఇట్లా మామూలుగా ఎత్తారు. ఇలా ఒక బౌలర్ స్పిన్నర్ మోషన్ లో వచ్చేసి ఇట్లా చెయ్యి ఇలా ఒక ఆర్క్ కొట్టి ఏదో ఫ్లోట్ చేస్తున్నట్టు. ఈ క్రియేటివిటీ అని నాకు నచ్చింది. నాకు అది నచ్చలేదు. నీకు నచ్చిన క్రియేటివిటీ ఏంది? వీళ్ళంతా స్టెప్ బై స్టెప్ వేసినాను. ఐడియా ఏదైతే పెట్టారో నెత్తిని కొట్టుకో ఐడియేషన్. నో ఇట్ ఈస్ ఓకే. నా పాయింట్ ఏంటంటే బోగస్ ఒక ఆడియన్స్ గా నిన్నది క్యాప్టివేట్ చేసిందా? చేయలేదు. అంతే, దట్స్ బాటమ్ లైన్. అట్లా అంటే ఐడియేషన్ ప్రకారం సన్ ఆఫ్ ఇండియా ఎక్స్ట్రాడినరీ ఐడియేషన్ అది. నేను ఎవరిని చూపే మొక్కలు కానీ ఎగ్జిక్యూషన్ లో దెబ్బతిందని ఒకడు ఆర్గ్యూ చేస్తాడు. ఏమంటావు? డజంట్ మ్యాటర్. ఇదిగో నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు ఎగ్జాంపుల్ చెప్పినావు కాబట్టి నీకు ఇదే బొగ్గు దొంగలు ఇచ్చే కహానీది ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బాగ్ మిల్కా బాగ్ చూసినావా? లేదు. అది నీతో ఒక ప్రాబ్లం ఏంటంటే నీకు ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే కరెక్ట్ ఇది ఒక పెద్ద పంచాయతీ అయిపోయింది. ఆటని ఆటలాగా చూడు నువ్వు. బికాస్ లాంగ్వేజ్ లో మత కుల భేదాలు చేయొద్దు. ఎనీవేస్ నీకు ఎగ్జాంపుల్ చెప్తా. బాగ్ మిల్కా బాగ్లా బేసికలీ మిల్కా సింగ్ చిన్నప్పుడు ఇట్లానే ట్రైన్ లెక్కి దొంగతనం చేస్తూ ఉంటాడు పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చినప్పుడు. ఓకే, ఇది వాడి మ్యాటర్ ఉంటుంది. ఆ దొంగతనం ఎట్లా చేస్తారు ఏమని అందులో చూపిస్తారు క్లియర్ గా. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అందులో అంటే ఎందుకు ఆ పర్టికులర్ సీన్ నేను క్యాప్టివేట్ చేస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలతో చేయించి అది పక్కన పెట్టేసాయి. అక్కడే కొన్ని బోనస్ పాయింట్లు వచ్చేస్తాయి. పిల్లలతో అలాంటివి చేయడం చాలా కష్టం. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ మొత్తం దొంగతనం ఎప్పుడైతే అవుతూ ఉంటుందో అక్కడ మ్యూజిక్ వాడరు. ఇక్కడ ఆ న్యాచురల్ జిగ్ 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 ఆ ట్రైన్ మ్యూజిక్ వీళ్ళు అరుచుకోవడాలు ఇవన్నీ ఉంటాయి. లాస్ట్కి ఎప్పుడైతే వీడు ఎస్కేప్ కొడుతూ ఉంటాడు కదా అది మొత్తం చేసుకుంటూ ఉంటాడు. అది ఎప్పటివరకు చేస్తాడు? టిల్ హీ బికమ్స్ ఎ టీనేజర్. టీనేజర్ అయ్యే వరకు అదే ట్రైన్ దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఆ టీనేజర్ ఎప్పుడైతే ట్రాన్సిషన్ అయ్యి యాక్చువల్ క్యారెక్టర్ రివీల్ అవుతాడో అప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. కోయిలా అకాలా హే అనుకుంటే ఆ పాట అంతా స్టార్ట్ అవుతుంది. ఎనీవేస్ ఇందులో నాకు క్యాప్టివేటింగ్ ఎందుకు అనిపించలేదంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. నువ్వు ఇప్పుడు ఈ స్టెప్ బై స్టెప్ అవన్నీ చెప్పినావా థియరీ నాకు కూడా కనబడుతుంది. అట్లా అంటే నాకు మొత్తం మూవీ స్క్రిప్ట్ థియరీనే కనబడుతుంది. నేను ఒక మూవీని ఎందుకు చూస్తున్నానంటే నాకు ఓవరాల్ మూవీ క్యాప్టివేట్ చేసిందా, సీన్ బై సీన్ క్యాప్టివేట్ చేసిందా, సెగ్మెంట్లు క్యాప్టివేట్ చేసినాయా? ఓకే, ఈ పర్టికులర్ రెవల్యూషన్ లో ఈ హీరో ఇంట్రడక్షన్, హీరో +1 ఇంట్రడక్షన్, 2 3 4 5 6 7 8 ఇంట్రడక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా నాకు అది అతుక్కోలే. వీడు ఒక ఖతర్నాక్ క్యాండిడేట్ రాబాయి, వీడిని నేను చూడాలి ఇప్పుడు మొత్తం మూవీ అంతా, వీడే కథ నడిపిస్తాడు అన్న ఏదైతే ఏమంటారు. అండ్ ఇది జనరలీ మన ఇండియన్ మూవీస్ లో ఉంటుంది అది ఆ లార్జర్ దెన్ లైఫ్ అంటారు చూడు. అలాంటి రెవల్యూషన్ ఏదైతే ఇంట్రడక్షన్ ఏదైతే ఉంటుందో అదైతే నాకు రాలేదు బై. అదే నీతో వచ్చింది, నీతో అదే పంచాయతీ బేసిక్ గా. ఒక నేను చెప్పిన పాయింటే అది బేసిక్ గా. నువ్వు మళ్ళీ రిపీట్ చేసి కాదు, నువ్వు ఇది పాజిటివ్ అన్నావు, నువ్వు ప్రశాంత్ ఎట్లా అంటావు నువ్వు పాజిటివ్ అని? అరగంట వాగితే గానీ నీకు పాయింట్ దిగదు. ఇది పాయింట్ అని ఎట్లా, ఇది పాజిటివ్ అని ఎట్లా అంటున్నావు బోగస్? ఏమంటున్నాను నేను చెప్తున్నా కదా, ఫైనల్ గా స్క్రీన్ మీద ఏదైతే ఎక్కిందో అది పాజిటివ్ కాదు. అట్లా చెప్పు అంతే. సో ఇట్ ఇస్ నాట్ ఎ పాజిటివ్. ఇట్ ఇస్ నాట్ ఎ పాజిటివ్. ఓకే, నువ్వు స్టార్ట్ చేయడం పాజిటివ్ అన్నావు. ఐ గాట్ అఫెండెడ్. నేను జనరల్ గా నా హట్ అయినా నేను ఆల్మోస్ట్ మైక్ డ్రాప్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నా రికార్డింగ్కి వెళ్ళి. నేను అప్పుడు కూడా స్పష్టంగా చెప్పాను పాజిటివ్ ఏంటి అంటే ఈ ఎగ్జిక్యూషన్ పాజిటివ్ కాదు, కానీ అట్లీస్ట్ ఏదైతే ఐడియా ఉండను ఆన్ పేపర్ ఫరక్ పడుతుంది. ఎందుకంటే రీసెంట్ సినిమాల్లో ఐడియాలు కూడా చండాలంగా ఉన్నాయి. నాకు ఫరక్ పడదు. ఐడియాలు చండాలంగా ఉన్నాయి, ఎగ్జిక్యూషన్ కూడా చండాలంగా ఉంది. ఇందులో ఐడియా యాక్చువల్గా బాగుండే ఐడియా, అండ్ ఇది ఒకటే కాదు, ఇందులో ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే. రకరకాల ఐడియాస్ బాగుండే యాక్చువల్గా ఆన్ పేపర్, కానీ ఎగ్జిక్యూట్ చేసే టైంకి బాగా దెబ్బతిన్నాయి. స్లో మోషన్ తో ఆ ట్రైన్ రాబరీలో ఇంకో ప్రాబ్లం ఉండే అంటే విఎఫ్ఎక్స్. అది ఉంటే ట్రైన్ రాబరీలో కాదు బాస్, అందులో చాలా ఆబ్వియస్ గా ఉండే ప్రాబ్లం. ఎక్కడ పడితే అక్కడ విఎఫ్ఎక్స్ లో ప్రాబ్లం ఉండే ఈ మూవీలో. ఈ మూవీలో అంటే ఇప్పుడే విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుతుండే కనుక చాలా చోట్ల అక్కర్ లేకుండా వాడుతున్నారు. అది ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ప్రొడక్షనల్ ఛాలెంజ్ ఏముంటుంది, ఒక డైరెక్షనల్ ఛాలెంజ్ ఏముంటుందో నాకు తెలియదు, కానీ ఎక్కడ పడితే అక్కడ విఎఫ్ఎక్స్ లో వాడుతున్నారు. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద సీన్ కదా. నువ్వు ఏమైనా సీన్ ఎగ్జాంపుల్స్ ఏమైనా గుర్తుంటే దాన్ని బట్టి ఉంటుంది. ఫైట్లలో ఆ లాస్ట్ ఫైట్లలో ఉరికేవి పిరికేవి ఉన్నాయి చూడు, వీళ్ళు పంపిస్తారు చూడు గుండాలు వీళ్ళ వెనకాల, ఆ ఉరకడం కూడా విఎఫ్ఎక్స్ లో ఉన్నాయి కొన్ని. అది నాకు నచ్చలే. నువ్వు ఉరికి నార్మల్ గా అవంతా దుంకడాలు గింకడాలు అన్ని విఎఫ్ఎక్స్లు ఉన్నాయి. అంటే అన్ని అంటే ఇన్ ద సెన్స్ అందులో కూడా విఎఫ్ఎక్స్లు ఉన్నాయి. ఓకే, నాకు అది ట్రైన్ లో చాలా ఆబ్వియస్ గా కనబడింది. హర్టింగ్ ఏమంటారు ఆ కళ్ళకి, అంటే అది సీన్ నుంచి బయట తీసుకొచ్చేసింది ఆ విఎఫ్ఎక్స్ వల్ల. అండ్ మనం రీసెంట్ గా క్షణక్షణం చూసాం విచ్ ఆల్సో హ్యాస్ అ ట్రైన్. ఆ ట్రైన్ సీక్వెన్స్ సేమ్ బొగ్గులు ఉన్నాయి, సేమ్ బొగ్గులు ఉన్నాయి, సేమ్ ఫైటింగ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ
అదే డిసప్పాయింటింగ్ ఉండే ఈ మూవీలో. ఏంటంటే ఐడియాస్ బాగుండే యాక్చువల్గా, సమ్ ఐడియాస్ ఆన్ పేపర్, కానీ అది ఎగ్జిక్యూషన్ దగ్గర తీసుకొచ్చేసరికి ఆ స్టోరీ ఎలా చెప్దామని డిసైడ్ అయ్యారు చూడు. స్టార్ట్ ఇట్లా చేద్దాం అంటే ఓపెనింగ్ ఫ్రేమ్ ఈ మూవీది యాక్చువల్గా నాకు బాగా నచ్చింది. అండ్ ఇది ఒక ప్రామిసింగ్ స్టార్ట్ అనుకున్నా, ఎందుకంటే నేను ట్రైలర్ గీలర్ ఏం చూడలే, డైరెక్ట్ సినిమా చూడడం స్టార్ట్ చేశా. ఓపెనింగ్ షాట్ ఏమవుతుందంటే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర అని సమర్పించు ప్రొడక్షన్ బ్యానర్ ఇది వస్తుంది, యానిమేషన్ వస్తుంది. దాని తర్వాత ఇమ్మీడియట్ గా ఇట్ కట్స్ టు ఫుల్ మూన్. కరెక్ట్. అండ్ ఫుల్ మూన్ నుంచి కిందికి ఇట్లా ప్యాన్ అవుతుంది కెమెరా. ఆ బార్ అంతా వెల్ వెయిటింగ్ ఫర్ ద బస్, వాడు బార్ ఓపెన్ చేసే వాడి కోసం వెయిట్ చేస్తుంటారు. నో బార్ అంతా తగలబెట్టి ఉంటుంది, మంటలు ఓకే 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 కరెక్ట్ కరెక్ట్. ధరణిని బ్యాక్ నుంచి చూపిస్తారు ఎట్లా. అవును అవును అవును. సో ఐ థాట్ ఆ సీన్ లో ఎట్లయితే పేస్ ఉండేనో ఆల్రెడీ అది కూడా ఒక జస్ట్ ఆ సీన్ చూస్తే నీకు మొత్తం మూవీకి ఒక మెటఫోర్ కనిపిస్తుంది. ఏంటంటే ఆ మూన్ నుంచి ఇంత డ్రామాటిక్ గా ఆ మూన్ మీద చూపిగానే సౌండ్ నీకు బ్యాక్గ్రౌండ్ బీజిఎం లో డ్రమ్స్ ఉంటాయి అని ఇట్లా, అండ్ ఇట్లా ఫాస్ట్ గా ప్యాన్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఆ బార్ మంటలు పెట్టుకున్న బార్ ఉంది చూడు, అది రాగానే సగం స్పీడ్ తగ్గిపోతుంది తెలుసా ఇట్లా, ఎందుకంటే ధరణి వస్తున్నాడు కాబట్టి. సో ఎంతైతే ఆ స్లో మోషన్ అట్లా ఎక్కువైపోయింది ఆ సీన్ లో, ఆ ప్యాన్ లోనే ఎక్కువైపోయింది. అవును, చాలా చోట్ల నాకైతే. నీకు మొత్తం మూవీకి ఎగ్జాంపుల్ అంటున్నాయి. యాక్చువల్ గా సడన్ గా ఆ మూన్ తో స్టార్ట్ చేయడం, ఆ డ్రమ్స్ పెట్టడము, మళ్ళీ ఆ ప్యాన్ ఎంతైతే ఫాస్ట్ గా స్టార్ట్ చేశారో అంతే ఫాస్ట్ గా ఫినిష్ చేయాలి. అదొక స్మూత్ మోషన్ ఉండాలి కదా. అందులో కూడా ధరణి వస్తున్నాడు కదా అని చెప్పి సగంలో ఇంకా స్లో చేశారు. అండ్ దట్ బేసిక్లీ ఎక్స్ప్లెయిన్స్ ద హోల్ మూవీ. కరెక్ట్ కరెక్ట్. అది నువ్వు అంత మంచి మాట చెప్పినావు బోగస్. నాకు పెద్ద ప్రశ్న ఏంటంటే టేబుల్ పైన ఎందుకు ఈ స్లో మోషన్ వాడుతున్నాం? ఇక్కడి నుంచి మొదలైంది ఈ పిచ్చి. అంటే ఇప్పుడు మనం క్లాసిక్స్ కోసం అని చెప్పి కొన్ని పాత మూవీలు చూస్తున్నాం, అందులో లేదు ఈ స్లో మోషన్ కాన్సెప్ట్. ఒక టెంపోలో వెళ్తుంటది మూవీ, రైట్? అండ్ నేను మళ్ళీ ఐ విల్ గో బ్యాక్ టు ఆ వెస్టర్న్ మూవీస్ ఎగ్జాంపుల్ చెప్తా. అప్పట్లో విఎఫ్ఎక్స్ లేవు, తొక్కలేదు, తోడలేదు, అంతా ఈ గిమిక్స్లే. ఏమంటారు, మన దివాళీ అప్పుడు పుట్టుకు బాంబులు వస్తాయి చూడు, అలాంటి గన్లు పెట్టడము అవి ఇవి. అక్కడ కూడా స్లో మోషన్ లేకుండే, కానీ మూవీలు చాలా ఎలూరింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఆ మూవీ. స్లో పేస్ ఉంటుంది, ఎందుకంటే ఆ సెటప్ వాళ్ళ అలాంటి ఆ డెజర్ట్ లో నీకు ఏది తొందరగా అవ్వదు. సో ఈవెన్ ఇఫ్ యూ డై ఇన్ ద డెజర్ట్ నువ్వు మెల్లిగా వస్తావు ఇట్లా. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఆ టెంపోని వాళ్ళు కరెక్ట్ గా మెయింటైన్ చేస్తారు. మన దగ్గర ఎందుకున్నది ఈ స్లో మోషన్ పిచ్చి? నడుస్తే స్లో మోషన్, తుమ్మితే స్లో మోషన్, ఎందుకు ఇంత స్లో మోషన్ నాకు అర్థం కాదు. ఏమైనా ఐస్ పైస్ ఆడుతుండ్రా వీళ్ళు డైరెక్షన్ అప్పుడు? మొదలుగా అయితే ఆ జాక్ స్నైడర్ గాడిని ఒక రష్యన్ గులాగి పంపించాలి, అది స్లో మోషన్ ఇంట్రడ్యూస్ చేసి. అసలు ఈ స్లో మోషన్ ఉట్టి ఏం రూల్ పెట్టాలి తెలుసా? స్లో మోషన్ ఉట్టి స్పోర్ట్స్ లో వాడండి, అది కూడా ఏదైనా రిఫరల్ వస్తే. ఊరికే ఇష్టం వచ్చినప్పుడు స్లో మోషన్ లో వాడకండి. అండ్ ఆ స్లో మోషన్ వాడితే కూడా అది అప్పుడప్పుడు ఒక్కొక్కసారి అట్లా వాడితే అది ఇట్ స్టాండ్స్ అవుట్. అరే ఈ మూమెంట్ లో ఏదో ఉంది అందుకనే సడన్ గా స్లో అయిపోయింది, ఎప్పుడు లేనిది అని. ఇక తుమ్మగానే స్లో మోషన్, గిల్లుకోగానే స్లో మోషన్ అంటే లిటరల్లీ ఎట్లా అయిపోయింది తెలుసా? వాల్యూ లేకుండా పోతుంది. లిటరల్లీ ఎట్లా అయిపోయింది, సిగ్నల్ పడింది, వెనకాల ఎవరైనా వస్తున్నారేమో చూడడానికి ఆగినప్పుడు కూడా స్లో మోషన్ పెడుతుంది ఇట్లా. ఎంత స్లో మోషన్ లో అది నేను తట్టుకోలేనిది ఎప్పుడు తెలుసా నాకు, ఎక్కడ ఫ్యూజులు ఎగిరినాయంటే, ధరణి దీనికి పెళ్లి ఫిక్స్ అయిపోతుందా, ఒప్పుకుంటుందా, ఒప్పుకుంటే వీడు ఏడ్చుకుంటూ వెళ్తాడు ఎక్కడికో, ఆ మొత్తం స్లో మోషన్ పెడతారు. వాడు ఆ ఇంటి నుంచి కళ్ళు తుడుచుకుంటూ ఇట్లా ఇట్లా అనుకుంటూ వెళ్తాడు, బందు బాటిల్ తీస్తాడు, ఏదేదో చేస్తాడు. ఐ వాజ్ లైక్ వై అంటే నేను ధరణితో పాటు బాడవాడాలి, నా పిల్ల పోయింది, నా పిల్లని నేనే పోయి కన్యాదానం చేసి వచ్చిన ఫీలింగ్ వస్తుంది అనుకో, ఆ బాధని నేను స్లో మోషన్లోకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయలేను. నేను ఎట్లా అయిపోతానంటే ఆ వాడు దోస్తు ఉంటాడు, ధరణి దోస్తు, సిగ్గున్నా నీకు అని తిడుతూ ఉంటాడు. నేను వాళ్ళగా అయిపోయినా అల్టిమేట్లీ. వీనికి సిగ్గులేదు, పాడలేదు, ఊకే స్లో మోషన్లలో ఏడుస్తుంటూ ఎందుకు రా నీకు ఈ పిల్ల, నీకు ఇంకా వదిలేసే రాదు అన్నట్టు నాకు అట్లాంటి ఫీలింగ్ వచ్చింది. అది నా పెద్ద ఇట్ ఇస్ అన్ఫార్చునేట్ అది. అండ్ ఆ స్లో మోషన్ కూడా ఎంత కాంట్రాస్టింగ్ గా ఉంది అంటే, నువ్వు ఒక మైనింగ్ టౌన్ లో సెట్ చేసావు, ఇక్కడ చాలా అసలు రఫ్ బతుకులు, చాలా హార్డ్ బతుకులు. కరెక్ట్. గాలి కూడా ఒక డైలాగ్ ఉంటది కదా, గాలి కూడా నల్లగా ఉంటది మా ఊర్లో అని చెప్పి. చాలా మంచిది. ఎందుకు నవ్వుతున్నావు? చాలా మంచిది. అదొక డైలాగ్, దాని మనం చప్పట్లు కొట్టాలి. నో ఐ మీన్ అంత రఫ్ లివింగ్ లో అంత నాటు, అంత మాస్ గా ఉండడము
అందులో యాక్చువల్గా యూ ఎక్స్పెక్ట్ ఇంకా ఫాస్ట్ పేస్డ్ గా ఉంటుంది, అంటే అది కొంచెం ఇంకా పోతుంది ఆ వైబ్ తో. ఫాస్ట్ పేస్డ్ గా ఉండడము, ఇట్లా సడన్ గా నీకు సర్ప్రైజ్ అవ్వడము, కరెక్ట్ ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియకుండా. కరెక్ట్ ఇది అట్లా కాదు, ఆ ఎన్వైరన్మెంట్ లో పెట్టేసి మళ్ళీ స్లో మోషన్ పెట్టేసరికి ఇట్ డజంట్ జెల్ అవును. అసలు అసలు. ఏదో పుష్పాది ఒక ఎగ్జాంపుల్. నేను ఎందుకు పుష్ప రిఫరెన్స్ తీసుకుంటానంటే అది కూడా ఇట్లా లేబర్ క్లాస్ కి సంబంధించిన ఒక పర్టికులర్ క్యాండిడేట్ స్టోరీ, రైట్. విచ్ ఇస్ కొంచెం స్మగ్లింగ్ లో ఉంటుంది. ఇది వీళ్ళు పాపం వీళ్ళు జెన్యున్ గా మైనింగ్ చేస్తున్నారు, అది కూడా డౌట్ నాకు అసలు. ఎందుకంటే ఆ మొత్తం దునియాని ఎస్టాబ్లిష్ చేయలేదు ఎక్సెప్ట్ ఆ బార్ తప్పితే. సో నాకు ఎవ్రీథింగ్ ఇస్ ఏదో గాల్లో అవుతుంది అన్నట్టు ఉండేది. అదొక పెద్ద డ్రాబ్యాక్ నాకు. ఆ టౌన్ ఏదైతే సెంటిమెంట్ ఉండేనో ఆ టౌన్ సెంటిమెంట్ నాకు నేను ఎప్పుడు ట్యాప్ చేయలేదు ఆడియన్స్ గా. నువ్వు చేసినావో లేదో తెలియదు, ఎందుకంటే ఎంతసేపు వీళ్ళు ఆ బార్ 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 అని ఏడ్చిండు కానీ ఆ టౌన్ సెంటిమెంట్ అయితే నాకు ట్యాప్ కాలే. పుష్పలో అదే సిమిలర్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. ఒక్కటే సీన్ చెప్తా. ఏ సీన్ నుంచి అయితే వీళ్ళు ఒక 4-5 టెక్స్ట్ బుక్ల ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఉండొచ్చు. ఇలాంటి ఈ పర్టికులర్ టెంప్లెట్ లో మూవీ చూపించాలి అనుకున్నప్పుడు ఆ ఒక రిఫరెన్స్ చాలు. ఎక్కడంటే పుష్ప మూవీలో వాడు అప్పు తీర్చేస్తాడా, తీర్చేసిన తర్వాత ఊరంతా తీసుకెళ్ళి చెప్పిస్తాడు అప్పు తీర్చేసిన ఈయన చెప్పు ఈయన చెప్పు ఈయన చెప్పు అని. అది ఎక్కడ స్లో మోషన్ ఉండదు, వీడు ఓవర్ ఎగ్జాజరేటెడ్ గా ఉండడు. అదొక జస్ట్ ఆ సిగ్మా ఆ స్టాయిక్నెస్ వాడి బయట పడుతుంది. ఇప్పుడు నువ్వు ఆ రోజు నన్ను ఇజ్జత్ తీసినావు, ఇప్పుడు నువ్వు మళ్ళీ పోయి అందరికి సారీ చెప్పు నాకు అది ఇది అని. ఎంత ఫాస్ట్ గా ఉంటుంది ఆ సీన్. అండ్ వాడు మొత్తం ఊరు కవర్ చేస్తాడు ఒక్క సీన్ లో. ఆ ఒక్క సీన్ బహానా పైన ఆ మొత్తం ఊరి ఏమంటారు ఆ ఎనర్జీ ఊరిది ఏదైతే ఉంటుందో దాన్ని ట్యాప్ చేసేసిండు. ఇట్లా వాళ్ళు చేసి ఉండొచ్చు. అంటే నేను యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయమంటలేను. వాళ్ళు ఎక్కడో అక్కడ ఒక సీన్ బహానా తీసుకొని ఒక కాన్వర్జేషన్ బహానా తీసుకొని ఆడియన్స్ ని ఆ ఊరు ఒక గైడెడ్ టూర్ ఒకటి ఇచ్చుకోవాల్సి ఉండే. నాకు ఏమైపోయిందంటే ఎంతసేపు ఆ బారు వీళ్ళు అదేదో బ్రిడ్జ్ దగ్గర ఆ రైలు కట్ట దగ్గర పడుకొని ఉంటారు సగం సేపు అంతే. లేకపోతే ఆ విలన్ ఇల్లు ఇదే తగలాడింది నాకు. నీకు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు, కనెక్టే కాలే నేను. నువ్వు ఆ టౌన్ కి కనెక్ట్ కావు. ఇంకా వాళ్ళు చెప్పే నరేషన్ స్టైల్ బట్టి దానివల్ల ఈ ధరణికి ఈ వెన్నెల మీద ఉన్న ప్రేమ అది కూడా కనెక్ట్ కావు నువ్వు. ఎందుకంటే జస్ట్ అట్లా చెప్పేస్తారు, చిన్నప్పుడు వీడు ఒకసారి ఇట్లా క్రష్ పడిండు అంతే, ఇమీడియట్ గా ఫ్రెండ్ తెలిసింది, అప్పటి నుంచి ఇంకా వీడి దేవదాస్ అంతే అయిపోయి అంతే. ఇంకా నీకు ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు రాదు వీడి లవ్ స్టోరీలో. అండ్ నీకు ఆ వెనెల దాంట్లో కూడా నీకు అంత ఇన్వెస్ట్మెంట్ రాదు. ఎందుకంటే బేసిక్ గా ఈ నువ్వు చెప్పినట్టే ఎంతసేపు బారు 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 ఇంకా అదే. ఈ దసరా వాళ్ళు హుక్కా బార్ అని పెట్టాల్సి ఉండే, దీని పేరు పీడా అవుతుండే. యాక్చువల్ గా దసరా అనేది క్లిక్ బెట్ అంతే. అది దసరాకి రిలీజ్ చేద్దాం అనుకునేమో కానీ ఇంత స్లో మోషన్ ట్రై చేసినా కానీ తొందరగా వచ్చేసింది మూవీ. అందుకని ఆ దసరా కాన్సెప్ట్ ఏంది ఇప్పుడు లాస్ట్కి దసరా రోజు వాడిని చంపిండని ఈ మూవీ పేరు దసరానా? అంతే అనుకో. ఇంకా నాకు కనెక్షన్ అర్థం కాలే. అంటే నేను అదే అనుకుంటున్నా ఇంకా ఆ స్లో మోషన్ సీన్ గురించి. నువ్వు చెప్పావు కదా ఆ సీన్ వాడు ఇట్లా బాధపడుకుంటూ వెళ్తున్నాడు అనేది. అది స్లో మోషన్ లో చూపించడం ఎందుకు? అది నువ్వు అంతే టైం కావాలి అంటే అంతే టైం తీసుకొని నువ్వు నార్మల్ పేస్ లో చూపి. వాడు 4-5 పనులు చేసినాడు, గంజాయి కొట్టినట్టు, వాడు ఇంకో 2 అమ్మాయిలతో ఒకరితో కొట్లాడినట్టు, వాడు బాధలో అలాంటివి చూపి నాకు కాల్సి వస్తాయి. వీళ్ళు ఒక లుక్అవుట్ స్పాట్ కి వెళ్తారు కదా ఈ వెన్నెల అప్పుడప్పుడు. ఎట్లా అంటే నీకు బ్యాక్గ్రౌండ్ లో ఆ మైన్ అంతా కనిపిస్తుంటుంది, ట్రక్కులు కూడా ఉంటాయి, లైట్లు ఉంటాయి దూరంలో. సో అలాంటి ప్లేస్కి వెళ్ళి వాడు ఊరికే కూర్చొని ఇట్లా మూడ్ ఆఫ్ అయి ఉన్నాడు అట్లా చూపించినా పర్వాలేదు కదా. గాలి ఆడుతుంటది ఆడ మొహం మీద, పని చేయబోద్దు అవుతుంది దానికి. స్లో ఎందుకు చేయాలి? అదే టైం తీసుకో, నార్మల్ పేస్ లో చూపిరాదు. నాకు ఎవరైనా మన ఆడియన్స్ లో ఎవరైనా ఒక ఎడిటర్ అయినా సినిమాటోగ్రఫర్ అయినా ఎవరైనా ఉంటే నాకు ఈ పర్టికులర్ ఫిలాసఫీ వెనకాల ఉన్న థింకింగ్ నాకు కావాలి కొంచెమైనా. అంటే నేను జడ్జ్ చేస్తున్నాను కాదు, ఎందుకు మనం ఇంత స్లో మోషన్ పైన డిపెండెంట్ ఉన్నామని తెలుసుకోవడానికి. నువ్వు ఎస్టాబ్లిష్ చేసేసినావు, ఆ ట్రైన్ పైన ఉరికిచ్చినావు హీరోని, అయిపోయింది, హీరో అని అర్థమైపోయింది ఆడియన్స్ కి, చాలు ఇంకా స్లో మోషన్. ఇక ప్రతిసారి వాడికి ఎందుకు ఆ బిల్డప్ ఎందుకు అంటే ఆడియన్స్ అడుగుతుండ్రా, లేకపోతే ఇది ఒక ఫ్యూచర్, ఇది ఆల్రెడీ ఒక ట్రోప్ అయిపోయిందా, దీని షెల్ఫ్ లైఫ్ ఉండే వరకు దీన్ని మనం వాడతామా, ఏంది మ్యాటర్? ఇప్పుడు స్లో మోషన్ గురించి ఇంత అంటున్నాము కానీ వీరసింహారెడ్డి మూవీ ఉంది అనుకో, అందులో కూడా ఆ సినిమాకి తగ్గట్టు స్లో మోషన్ చాలా ఎక్కువైపోయింది. అవును, అందులో కొంచెం ఇంకా తగ్గించుంటే ఇంకా చాలా బెటర్ ఉండేది. కానీ అందులో మనకు తెలుసు వాళ్ళు ఏ స్టైల్కి వెళ్తున్నారు. ఇక దాంట్లో నువ్వు స్లో మోషన్ వాడుతున్నావు అంటే ఓకే ఫైన్, ఇది ఆ జానర్, ఇది ఆ స్టైల్, ఇది ఓకే ఫైన్ అనుకోవచ్చు. కానీ ఇందులో చాలా అవుట్ ఆఫ్ ప్లేస్ ఉండే స్లో మోషన్, అది అవసరమే లేకుండే అసలు. నేను లిటరల్లీ చెప్పాను, నాకు ఒక సీన్ గుర్తొచ్చింది కపటదారిలా. వాడు ఊరికి వెళ్తాడు చూడు ఆ విలన్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడానికి, లాస్ట్ లా ఒక దరిద్రమైన సీన్ ఉంటది. ఏంటంటే ఊర్లో అందరూ తీన్మార్ ఆడుతూ ఉంటారు, వీడు బైక్ వేసుకొని వస్తాడు ఇట్లా ఓ గల్లీలకి వీడి ఇంటికి వెళ్ళడానికి.
ఉట్టి ఆ బైక్లో ఆ గలీలో నడిపించినంతసేపు స్లో మోషన్ ఉంటుంది. అది ఎందుకు ఉంటుందో నాకు తెలియదు. వాడు నార్మల్గా వెళ్ళిపోతే అయిపోతుండే ఆ సీన్. అసలు ఆ సీన్ పెట్టకపోతుండే అయిపోతుండే. యా ఆ ఒక్క సీన్ని ఈ మూవీలో మళ్ళీ రిపీట్ కొడితే ఎట్లాంటి ఫీలింగ్ వస్తుందో నాకు అలాంటి ఫీలింగ్ వచ్చింది. యా ఎనీవేస్ ఇనఫ్ అబౌట్ స్లో మోషన్ ఇక ఇంతకంటే స్లో అవ్వలేం మనం. యా నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం బోకస్. ఈ నరేషన్ స్టైల్ వల్ల ఇంటెన్సిటీ ఎక్కడ బిల్డ్ అవనివ్వలేదు. కరెక్ట్. ఎందుకంటే నాదొక థియరీ ఉన్నది దానికి. నీ పాయింట్ చెప్పు, నేను చెప్తా ఆ థియరీ. ఇది స్టార్టింగ్ ఆ ప్యాన్ సగం స్పీడ్ స్లో చేసేస్తారని చెప్పాం కదా, స్టార్టింగ్ షాట్ అక్కడ నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయింది. కరెక్ట్. అండ్ దాని తర్వాత ఇమీడియట్ గా ఎక్స్పోజిషన్ ఈ హీరో బ్యాక్గ్రౌండ్ లో చెప్పడము, ఇది మా ఊరు, ఇది బారు, ఇక్కడ అంతా తాగుపోతులు. ఓకే ఫైన్, ఈ సినిమా స్టార్టింగ్ లో చేస్తున్నాం అంటే పర్వాలేదు, కానీ అన్ఫార్చునేట్లీ అక్కడ కూడా టెంపో కొంచెం పడిపోతుంది. అండ్ దాని తర్వాత ఇంకా ఘోరం ఏంటంటే మళ్ళీ వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. అసలు బ్యూటిఫుల్. అది నువ్వు సరిగ్గా హీరోనే కలవాలే, ఇంకా ఈ సూరి వెన్నెల ఈ మెయిన్ యాక్టర్స్ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. నువ్వు ఆల్రెడీ యూ వాంట్ స్టార్ట్ విత్ ఫ్లాష్ బ్యాక్. కరెక్ట్. ఏ పిల్లల్ని చూపిస్తున్నావు, ఈ పిల్లల మొహాలు ఎప్పుడు కనబడవు మళ్ళీ సినిమాలో అంతా. కరెక్ట్. సో అంత ఇంపార్టెంట్ టైం నీకు, నువ్వు ఇట్లా యూజ్ చేస్తున్నావు. మళ్ళీ ఎప్పుడు రాని పిల్లలు అదేదో పించేటర్స్ ని పంపించినట్టు నంబర్ 9 నంబర్ 10 సునీల్ నారాయణ ఇష్టం వచ్చినట్టు పంపిస్తారు చూడు. 1 down 2 down ఓపెనింగ్ అట్లా పంపించి వాడు పోనీ వచ్చే నాకు కొడతాడంటే కొట్టను కూడా కొడతలేడు వాడు. ఇప్పుడు అవుట్ అయి వెళ్తాడు. పోనీ ఆ పిల్లల్ని చూపించా, ఓకే ఆ పిల్లల స్టోరీలో ఏమైనా ఖాస్ ఉందా? ఆ స్టోరీలో ఏమైనా ఒక ఇంటెన్స్ సీన్ ఏమైనా ఉంటుందా? లేదు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఏమైనా అందుకనే పెట్టారేమో అనుకున్నా నేను. ఏదో మంచి స్టోరీ ఉంటది ఇక్కడ, దసరాలో ఏదో అవుతుంది చిన్నప్పుడు, అందుకనే అట్లా దసరా అని పెట్టుకుంటూ వచ్చారు. కాల్ బ్యాక్ లాగా వస్తుంది ఎవ్రీ ఇయర్ వస్తుంది కదా దసరా. అవును. సో మన దగ్గర అయితే వస్తుంది, వాళ్ళు స్కిప్ పోతారేమో స్లో మోషన్ వల్ల. మూడేళ్ళకి వస్తారు. సో అట్లా అనుకున్నా నేను. కానీ చూస్తే ఆ పిల్లల స్టోరీలో కూడా పెద్ద ఖాస్గా ఏం లేదు. ఫ్లాష్ బ్యాక్ ఒక పాయింట్ ఏముందంటే, వీడికి ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం ఇష్టపడతాడు, దోస్తులాగా ఉంటది కానీ ఫస్ట్ టైం ఇష్టపడతాడు. అప్పుడే ఇమీడియట్ గా వీడు వచ్చేసి అరే నాకు కూడా ఇష్టమేరా అనగానే వీడి వదిలేసుకుంటాడు. ఆ ఒక్కటే ఉంది, కానీ దానికి కూడా ఎంత చూపించారు చెత్త. వాళ్ళు ఊరికి వెళ్తారు, వీడు చేయి కొక్కుంటాడు, వీడు చేయి చూపిస్తాడు, ఇది అది దరిద్రం అంతా ఉంటుంది. ఏందో నాకు అర్థం కాలే. యా అండ్ అదంతా ప్రాబ్లం ఏంటంటే దాంట్లో ఫాస్ట్ పేస్ యాక్షన్ ఉందా, ఇంటెన్సిటీ ఉందా అంటే ఇంటెన్సిటీ ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు. ఒక సెంటిమెంటల్ వాల్యూ డెవలప్ అయిందంటే ఒక రిలేషన్షిప్ ఆ సెంటిమెంటల్ వాల్యూ బాగా డీప్ గా మనకి తగిలేటట్టు డెవలప్ అయిందా అంటే అది కూడా లేదు. నథింగ్. ఆ స్టోరీ గురించి, ఆ సిచ్యువేషన్, ఆ సెట్టింగ్ గురించి ఏమీ మెమరబుల్ గా లేకుండే లేదు. అండ్ దాన్ని మళ్ళీ నరేషన్ కూడా స్లో పేస్ నరేషన్ లో చేశారు. ఇన్ఫాక్ట్ నా సొంత చైల్డ్హుడ్ డిప్రెసివ్ అయిపోయింది ఫ్లాష్ బ్యాక్ చూసిన తర్వాత. నేనే చిన్నప్పుడు నేను కూడా ఏం చేయలేదు నా లైఫ్లో. దసరా రోజు వాడుకున్నా అంతే. నేను బోండాలు తిని వాడుకున్నా నేను నా దసరా అప్పుడు చిన్నప్పుడు అనుకున్నా అంతే. నా థియరీ ఏం తెలుసా బోగస్, ఆ మొత్తం నువ్వు అన్నావు చూడు నారేషన్ కూడా వీక్ ఉండే అదంతా అని. మెయిన్ ప్రాబ్లం అదే ఉండే. బేసికలీ ఏమైందంటే, ఎప్పుడైతే ఈ హీరోకి స్క్రిప్ట్ ఇచ్చేసిండ్రో, నరేట్ చేసిండ్రో, అప్పుడు చెప్పిండు ఏం లేదు సార్, మీకు ఏం కష్టపడక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కువ కనబడరు, మీరు ఎట్లుంటే అట్లా రావచ్చు, మీరు ఓ పెద్ద దీనికి క్యారెక్టర్లోకి దిగాలి ఇవన్నీ చేయాలని ఏం టెన్షన్ పడకండి, మీరు ఎట్లుంటే అట్లా రావచ్చు. ఎందుకంటే ఇక్కడ గాలి కూడా నల్లగా ఉంటుంది ఈ పర్టికులర్ సెటప్లా. సో ఎవ్వరు కనబడరు ఈ మూవీలో. చాలా వరకు తెలియదు ఎవరెవరు చేస్తున్నారు అని. మిమ్మల్ని సూర్య అనుకోవచ్చు, మీరు సూర్యని ధర్ని అనుకోవచ్చు, వెన్నెల అసలు హీరోయినా అనుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఒకటి ఏంటంటే, టక్ జగదీష్లో మీరు ఏదైతే సిగ్మా యాటిట్యూడ్ క్యారీ చేశారో అదే యాటిట్యూడ్ ఇక్కడ కూడా క్యారీ చేయండి. సేమ్ అదే నారేటివ్, అదే కంటిన్యూటీ థీర్ అన్నమాట. మందు తాగంది నాకు ధైర్యం రాదు అని మా అమ్మ చెప్పేది, అందుకనే మందు తాగుతా ధైర్యం వస్తుంది, నలుగురు నుంచి తగబాతా, అదే ఇద్దరిని గంటాడాక. ఇట్లా ఏ డైలాగ్ చెప్పినా ఏది చెప్పినా అరే ప్రేమ కంటే ఎక్కువ దోస్తా అని అయిపోయింది, పంచ్ డైలాగ్. ఇట్లా వాళ్ళకి తప్పుగా నరేట్ పాపం దే డిడ్ంట్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ప్రాపర్లీ. డైరెక్టర్ చాలా ఉండే అనుకుంటున్నా, ఇట్లా చేద్దాం, అట్లా క్రెయిన్లో పెడదాం, జేసీబీలు పెడదాం, ఇవి చేద్దాం, అది చేద్దాం, ట్రైన్లో బొగ్గు దొంగలు ఇద్దాం, అన్నీ చేద్దాం, కానీ అది చెప్పలేకపోయాను పాపం. అందుకనే ఎగ్జిక్యూటివ్ కూడా కాలే. నాకు మరీ టక్ జగదీష్ అంతా లేకుండే ఈ సినిమాలో. ఆ మోనోటోన్ అనేది కొంచెం ఉండే, కానీ మరి అంత లేకుండే. నాకైతే మస్తు ఉండే, కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండే ఈ సినిమాలో. మన మందు పడుతుంది కదంతా మందు పడితే అంత మాత్రం మాడ్యులేషన్ రాదా బయటికి. మొత్తానికి ఓవరాల్ గా నాకు సినిమా నచ్చిందా అంటే నేను నచ్చలేదు అంటాను.
అది నువ్వు ఎందుకు ఇలా దసరాలో సగం మూవీ తర్వాత వీడికి అమ్మాయి దొరుకుతుంది అని తెలిసేటట్టు అంతే, ఇది కూడా సగం రివ్యూలో ఇంతకీ నాకు నచ్చిందా అంటే ఆలోచిస్తే నచ్చలేదు. ఓవరాల్ గా నచ్చలేదు. ఎందుకంటే మెయిన్ బిల్డింగ్ బ్లాక్స్ ఏముంటాయంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే, ఇంకా నరేషన్ అనుకోండి. ఎడిటింగ్ అంటే కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. నాకు ఓవరాల్ నరేషన్ దీంట్లో కూడా ఏమంటారు, ఆ స్టోరీ బోర్డింగ్ అంటారు చూడు, ఆ ఫ్లాష్ బ్యాక్ అదంతా పక్కన పెట్టేసి ఈ సూరి ఇంకా ధరణి ఎందుకు ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ లేదు. అదొక తతంగం. అదే పెద్ద వీక్లింగ్ అనిపించింది. అంటే అంత త్యాగం చేసేంత దోస్తాన్ని ఏముండే వీళ్ళకి అంటే అది నాకు తెలియదు. అందుకనే మనకి అది కనెక్టే కాదు అసలు. ఫీల్ అయిపోతుంటాడు మనకు, అరే ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాడు అని మనకు అనిపిస్తుంది. సో అదొకటి. సెకండ్ థింగ్, ఈ ధరణి బామ్మ ఉంటుందా, అమ్మ ఉంటుందా, అమ్మమ్మ ఉంటుందా, ఎవరో ఒక మ్యాటర్ ఉంటుంది కదా. ఆమె ఊకి వచ్చి వీడికి ఇది చేస్తూ ఉంటది, అది మందు తీసుకోరా ఇవన్నీ చేస్తూ. ఆమె వాల్యూ ఏందో నాకు అర్థం కాదు. ఆమె ర్యాండమ్గా వచ్చి ఒక యూట్యూబ్ యాడ్ లాగా వచ్చి ఇది అట్లా ఏది బాబు నువ్వు మంచిగా ఉండాలి అది ఇది అని చెప్పి వెళ్ళిపోతుంది. మళ్ళీ మందు తాగుతుంది కూర్చొని. అదొక పెద్ద డ్రాబ్యాక్. ఇంకోటి వచ్చేసి వెన్నెల ఇంకా సూరి లవ్ స్టోరీనే కన్విన్సింగ్ లేకుండే నాకు. ఓకే, ఇదంతా పక్కన పెట్టేస్తే అసలు నువ్వు అన్నట్టు ఆ మొత్తం ప్లాట్లా ఈ మందు పైన ఫోకస్ చేసిండు. మందు 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 అని చెప్పి ఫోకస్ చేసిండు. నాకు అదే నాకు ఐ లాస్ట్ ఇట్ దేర్. ఒక మందు డ్రివెన్, మందుకి బానిసలైన ఊరు ఎట్లుంటుందో అని బట్ ఇనీషియల్ గా అదొక మెసేజ్ లాగా తీసుకొచ్చిండు. ఊరి ఆడవాళ్ళందరూ వచ్చి ఏడుస్తారు, మందు మందు అని ఏడుస్తాడు, ఏం పని చేయడు అది చేయడు, మందు ఆకపోతే ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయిందని. ఆ మందుకి బానిసలు అయినందుకు వీళ్ళ లవ్ స్టోరీకి కనెక్షన్ ఏదో నాకు అర్థమే కాలేదు. అవి రెండు ప్యారల్ సబ్జెక్ట్స్ అన్నట్టు ఉండే నాకు. లాస్ట్కి తీసుకొచ్చి దీన్ని ట్రయాంగిల్ ని రెక్టాంగిల్ చేసిండు. అది ఇంకో బంపర్ బోనాన్స్ అది. నాకు లిటరల్లీ నేను టక్ జగదీష్ ఎందుకు అంటున్నా అంటే చాలా సిమిలారిటీస్ ఉన్నాయి బోగస్. వీడు ఆల్మోస్ట్ ఆమె దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఎప్పుడైనా నీ పైన చెయ్యెత్తితే ఆ మేడ పైన దీపం వెలిగి నేను వెంటనే వచ్చేస్తా. ఇంచుమించు అట్లనే ఉండే నాకు. వీడు ఈమె కూడా ఒక వాగ్దానం చేసి వెళ్తాడు, అక్కయ్య నేను మందు సగంలో ఉండని లాస్ట్లో ఉండని క్వార్టర్ ఎత్తని దింపని, నువ్వు కనుక అక్కడ పైన దీపం వెలిగించావు అంటే నేను వచ్చేస్తున్నా నీకోసం అని అన్నట్టు వాడు అట్లాంటి కాన్వర్జేషన్ ఉండే వాళ్ళతోటి. ఇట్లా స్టోరీ టెలింగ్ అర్థం పర్థం లేకుండా ఎరాటిక్ ఉండే. ఆ క్రికెట్ మ్యాచ్ కూడా ఎంత వింతగా అనిపించింది తెలుసా నాకు. ఆ క్రికెట్ మ్యాచ్ లో ఎడిటింగ్ ప్రాబ్లం క్లియర్ గా తెలుస్తుంది. ఎడిటింగో ఏమో కానీ మంచి జెర్సీలో పర్ఫామ్ చేసి వచ్చిండు. చచ్చిపోయింది అక్కడే అనుకో. ఇక్కడికి వచ్చి సచ్ బ్యాడ్ షాట్స్ అయితే ఇట్స్ ఓవరాల్ వెరీ బ్యాడ్ క్రికెట్ గేమ్. వాడు మిస్ఫీల్డింగ్ చేస్తాడు చూడు. అది ఎన్నిసార్లు చూపిస్తారు. బోగస్ నేను నిజం చెప్తున్నా, యు ఆర్ ఎ క్రికెట్ ఫ్యాన్, ఐఎమ్ ఎ క్రికెట్ ఫ్యాన్. ఓకే, గేమ్ ని డిస్రెస్పెక్ట్ చేయొద్దు, ఎంతనా గేమ్ ని డిస్రెస్పెక్ట్ చేయొద్దు. ఓకే, వాళ్ళు ఎంత ఎంత దరిద్రంగా చూపించిండ్రు. ఏమంటారు నాన్ కోఆపరేషన్ ఉంటుంది చూడు ధరణిది, అది ఎంత గలీజ్గా చూపించిండ్రు అంటే వాడు ఇట్లా టుక్కు టుక్కు అని కొడుతున్నాడు దగ్గరికి. వీడు ఊరంతా తిరుగుతున్నాడు అంట ఆ బాల్ వదిలేసి. ఎట్లా నువ్వు చెప్పు. అది మరీ అది ఎంత ఆబ్వియస్ గా అయిపోయింది. ఫస్ట్ టైం చూపించడంలోనే అది మిస్ఫీల్ చేయడం అనేది మ్యాచ్ ఫిక్సింగ్ లాగా. అది ఫస్ట్ టైం చూపిస్తేనే ఆబ్వియస్ గా అయిపోయింది. దాన్ని ఇంకో 6 సార్లు 8 సార్లు చూపించాల్సిన అవసరమే లేదు. ఇక క్యాష్ డ్రాపులు అంటే అన్ని రకాల మిస్ఫీల్డింగ్ చూపించారు. అన్ని రకాలు చూపించారు. కాళ్ళ మధ్యలో నుంచి, మీద నుంచి, పక్క నుంచి దొర్లుకుంటా పొర్లుకుంటా. సౌత్ ఆఫ్రికన్ వాళ్ళు కూడా ఇంత ఘోరంగా ఇంత ఆబ్వియస్ గా ఫిక్స్ చేయలేదు ఎప్పుడు. పాకిస్తాన్ ఫర్గెటింగ్ అవర్ నేబర్స్ బ్రో. అంటే వాళ్ళు దొరికిపోయేంత చేస్తారు. అదైతే కరెక్టే. బాబర్ అవుట్ ఓవర్ ఐస్ ఓవర్ అంటారు. మా స్టంప్ పైక్ దగ్గరికి వెళ్ళి అందరికి అనౌన్స్ చేస్తారు, ఎవరెవరైతే బెట్టింగ్ చేస్తున్నావు వినండి, బాబర్ అవుట్ ఓవర్ ఐ ఓవర్. సో ఆ మ్యాచ్ ఎలా అయితే అది ప్రోగ్రెషన్ చూపించారో మ్యాచ్, నువ్వు హాలీవుడ్ లో ఈ ఫార్ములా వాళ్ళు ఎప్పుడో క్రాక్ చేసి పడేస్తారు. స్పోర్ట్స్ మూవీస్ అంటే వాళ్ళకి తెలుసు ఆ టెన్షన్ ఎట్లా బిల్డప్ చేయాలి. కరెక్ట్. ఒక లఫ్ట్ మ్యాచ్ ఉంటది, ఒక స్కూల్ టీమ్ లో ఆడుకున్నా గానీ వాళ్ళు బిల్డ్ చేస్తారు ఆ టెన్షన్, ఆ స్పోర్ట్ లో ఏదైతే బిల్డ్ అవుతుందో. ఎక్కడో డిస్ట్రిక్ట్ అనే డిస్ట్రిక్ట్ లో ఒక మ్యాచ్ జరుగుంటది, అది దాన్ని వీళ్ళు ఎట్లా చూపిస్తారంటే మొత్తం దునియా మారిపోయింది ఆ మ్యాచ్ వల్ల. అసలు వరల్డ్ కప్ రేంజ్ చూపిస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇంత కాపీ చేస్తారు హాలీవుడ్ సినిమాల నుంచి. ఈ స్పోర్ట్స్ మూవీస్ వాళ్ళు ఎట్లయితే పర్ఫెక్ట్ చేశారో ఫార్ములా, అదెందుకు కాపీ చేయరు? ఎందుకంటే ఎఫర్ట్ వెళ్తుంది కదా యాక్టింగ్ కాకుండా. ఎఫర్ట్ వెళ్తుంది, చాలా ఎఫర్ట్ వెళ్తుంది. ఎఫర్ట్ నాకు ఆన్ పేపర్ కనబడింది ఈ స్క్రీన్ ప్లే లో. నెత్తిని కొట్టుకుంట ఆ పేపర్ ని. నీకు మళ్ళీ అర్థం కావట్లేదు, ఎగ్జిక్యూషన్ లో దెబ్బతింది. ఆన్ పేపర్ ఉండే దే వర్ గుడ్ థింగ్స్ అబౌట్ దిస్ మూవీ. బోగస్ నాకు సంబంధం లేదు బోగస్. నేను ఒక్కటే చెప్తా, నువ్వు ఫుల్ క్రియేటివిటీ వాడి ఒక ఫ్రెష్ స్క్రిప్ట్ తీసుకోరా, లేదా ఉన్న స్క్రిప్ట్నే బాధిన స్క్రిప్ట్నే మళ్ళీ నాకు
నువ్వు ఎగ్జిక్యూషన్ కరెక్ట్ చేస్తే నాకు ప్రాబ్లం లేదు. నాకు ఎంటర్టైన్మెంట్ ఉందా, నాకు క్యాప్టివేటింగ్ ఉందా. నువ్వు సపోజ్ థ్రిల్లర్ మూవీ అయితే నేను థ్రిల్ అయినానా, హారర్ మూవీ అయితే నేను హారర్ అయినానా, కామెడీ మూవీ అయితే నేను నవ్వినానా. నాకు ఆ స్క్రిప్ట్ రిపీట్ అంటే అగైన్ ఇది ఒక సబ్జెక్టివ్ ఇది అనుకో, ఒక ఆడియన్స్ ఇది ఎవడు కాదనట్లేదు ఆ పాయింట్. నేను అందుకనే అంటున్నాను ఎగ్జిక్యూషన్ ఇస్ అల్టిమేట్లీ ఎగ్జిక్యూషన్ ఇస్ ద ఫైనల్. మనము నేను బేసిక్గా నీకు పాయింట్ ఏం క్యాచ్ చేయట్లేదు అంటే నేను ఒక రివ్యూవర్గా మాట్లాడుతున్నా. ఇది ఎంత దగ్గరకు వచ్చి కూడా దూరం వెళ్ళిపోయిందంట, దూరం వెళ్ళిపోయింది అనేది విషయం చెప్తున్నాను నేను ఇక్కడ. నాకు అర్థమైంది నువ్వు అంటుంది, కానీ నాకు అది కూడా క్రియేటివ్ గా అనిపిస్తలేదు అంటున్నా. లేదు, క్రియేటివిటీ ఉండే సినిమాలో. అట్లా అంటావు, నాకు అనిపిస్తలేదు అంటే లేదంటావు. యావరేజ్ గా కూడా కాదు, ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి టు అ గుడ్ అమౌంట్. ఏది యావరేజ్ ఆ ట్రైన్ కాకుండా ఇంకేమున్నాయి, క్రికెట్ మ్యాచ్, ఇవన్నీ సెట్ పీసెస్. యూనో ఒక హిట్ సినిమా చేయాలి, ఒక మాస్ కమర్షియల్ సక్సెస్ మూవీ చేయాలి అంటే ఆ ట్రైన్ సీక్వెన్స్ ఒకటి, అదొక సెట్ పీస్. ఓకే, క్రికెట్ మ్యాచ్ ఒక సెట్ పీస్, దసరా పండుగలో జరిగే ఫైట్ సీక్వెన్స్ అదంతా ఉంటుంది చూడు, అవును, అదొక సెట్ పీస్. అవును. సో ఈ మూవీలో మంచి పెద్ద పెద్ద సెట్ పీసెస్ ఎన్నుకున్నారు. ఆ సెట్ పీసెస్ కూడా ఇమీడియట్ గా ఇట్లా అయిపోకుండా అందులో ఒక స్టార్ట్ టు ఫినిష్ ఎట్లా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొదటిసారి ఈ గ్యాంగ్ ని చంపనీకి వస్తారు చూడు, ఎస్, ఆ గుండాగాళ్ళు, ఆ వాళ్ళని చేజ్ చేయడం, ఊర్లో చేజ్ చేసింది, వాళ్ళు ఎక్కడెక్కడ దాక్కున్నారు, వాళ్ళు ఎట్లా చంపుతున్నారు, యాక్చువల్ గా ఆ సీన్స్ వర్ షార్ట్ వెల్. కరెక్ట్. ఎడిటింగ్ అదంతా నేను మాట్లాడలేదు, షూటింగ్ ఏదైతే చేశారో బాగా షూట్ చేశారు. అయితే ఇది ఎవరి దగ్గర దెబ్బతినదంటావు, ఎడిటింగ్ రూమ్ లోనా, డైరెక్టర్ వల్లనా? ఇక్కడ నరేషన్ అంటే ఎడిటింగ్ అనొచ్చు. ఎడిటింగ్ అంటే రెండు రకాలు వస్తున్నాయి ఈ సినిమాలో. ఒకటి ఏంటంటే ఆ క్రికెట్ మ్యాచ్ సరిగ్గా ఎడిట్ చేయలేదు, అవును, అది వేరే రకమైన ఎడిటింగ్. ఇంకోటి ఏంటంటే ఈ స్టోరీ సరిగ్గా చెప్పలేదు, ఏంటంటే అది ఇంటెన్సిటీ బిల్డ్ కాకుండా ఆ ఫ్లాష్ బ్యాక్ పెట్టడము, అది వేరే రకమైన నరేషన్. ఆ స్టోరీ ఎలా యూనో రివీల్ అవుతుంది, అన్వీల్ అవుతుంది అనేది ఎడిటర్ ఇంకా డైరెక్టర్ కలిసి కూర్చొని చేస్తారు ఆ పని. నా పర్సనల్ అయితే మొదలుగానే ఆ మొత్తం ఎప్పుడైతే నన్ను ఆ ఊరికి తీసుకెళ్ళలేదు, నాకు అక్కడి నుంచే జర డిస్కనెక్ట్ స్టార్ట్ అయింది. ఆ ఊరికి నన్ను తీసుకెళ్ళనే లేదు. పైకి వెళ్ళి ఇది మైనింగ్ లో, ఎందుకంటే నల్లగా ఉన్న వీళ్ళు పోయి మందు తాగుతారు సాయంత్రం కాగానే అన్న చూపించారు చూడు, అక్కడే డిస్కనెక్ట్ స్టార్ట్ అయింది. నంబర్ 1. నంబర్ 2 ఇంకోటి ఏంటంటే, ఎంతైనా వీఆర్ ఆల్ లాజికల్ బీయింగ్స్. మూవీ ఎంత దరిద్రంగానే ఉండని, స్క్రిప్ట్ ఎంత సింపుల్ గానే ఉండని, నీకు ఆ లాజిక్ జర్ర ఎక్కడో తగలాలి. అన్లెస్ నువ్వు ఒక అబ్స్ట్రాక్ట్ కామెడీ, జాతిరత్నాలు లాంటి కామెడీ తీస్తున్నావు అనుకో, వేర్ లాజిక్ డజంట్ హ్యావ్ ఎనీ ప్లేస్, దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఇలాంటి మూవీలో నీకు కొంచెం ఆ లాజిక్ తగలాలి, ఓ అట్లీస్ట్ మోటామోటీ లాజిక్ అయినా తగలాలి. చిన్న వాటిలో ఎగ్జాజరేట్ చేస్తే నాకు సంబంధం లేదు, నాకు ప్రాబ్లం లేదు. లాజిక్ నాకు ఎక్కడ తగలలేదంటే, వీడు ఇంత హైప్ చేసిండు దేన్ని, ఆ బార్ని, సిల్కీ బారా ఏముంటది, బై ద వే నేను ఇప్పుడే చెప్పేస్తా, సిల్క్ స్మిత్ అని ఫుల్ వేస్ట్ చేసిండు వాళ్ళు. ఐ గాట్ వెరీ అఫెండెడ్. నాకు ఆ లుక్ చాలా నచ్చింది, లుక్ నాకు నచ్చింది, కానీ వేస్ట్ చేసిండు వాళ్ళు. ఐ మీన్ వేస్ట్ అయింది, బట్ చేసిండ్రు, ఇట్ ఈస్ వాలంటరీ. అంటే పెట్టింది కూడా వాళ్ళే కదా మరి. పెడితే మాత్రం ఇది బాగుంది, నీ ప్లేట్లోనే లడ్డు పెడతాను, నువ్వు తినకపోతే వేస్ట్ అయినట్టే కదా. ఎనీవేస్, ఇదో దీనిపైన నేను బెహెస్ చేసే ఇప్పుడు నాకు ఓపిక లేదు బోగస్. నేనేమంటున్నా అంటే, ఆ మొత్తం బార్ పైన ఎంతైతే ఫోకస్ చేసింది చూడు, దానికి నాకు ఎక్కడ కనెక్టివిటీ పెద్దగా అసలు మెయిన్ వీడి తతంగం ఏదైతే ఉండేనో, ఎవరిది, ధరణిది, అసలు వాడిదైతే ఏదైతే క్రక్స్ ప్రాబ్లం ఉండే చూడు, ఈ వెన్నెలది మొత్తం త్యాగం చేస్తున్నాడని, దానికి ఆ బార్కి నాకు పెద్దగా అర్థం కాలే. నా ఓన్లీ కనెక్షన్ ఏంది, ఈ మ్యాచ్ గెలిస్తే అండ్ దోస్తు గానికి క్యాషర్ ఉద్యోగం ఇప్పిస్తాడు. ఓకే ఓకే ఓకే. నాకు ఎట్లా అనిపించింది అంటే, ఈ ఊర్లో అయ్యేదానికంటే ఇప్పుడు బల్గంలో ఎట్లయితే మొత్తం ఊర్లో అవుతుంటుంది చూడు, మొత్తం తీసుకెళ్ళి ఆ బార్లోనే దూర్చిండు వీళ్ళు. గొడవైన ఆడనే, సంతోషమైన ఆడనే, వీళ్ళు పడి వచ్చేది ఆడనే ఆ బార్లో. అది ఓవర్ ఎగ్జాజరేషన్ అనిపించింది నాకు. ఆ బార్కి వెళ్ళినప్పుడు నాకు డిస్కనెక్ట్ అవుతుండే, ఏంది ఇప్పుడు దీనికి మూవీకి సంబంధం అన్నట్టు ఉండే. అదొక అడ్డానా, లేకపోతే అదే వీళ్ళ అర్నింగ్ ఉంటుంది చూడు, సంపాదన మొత్తం అదేనా, వాళ్ళ సర్వైవింగ్ మెకానిజం అది బార్. ఊరినే అదే అంటున్నా, వాళ్ళ గివ్లీహుడ్ ని దీన్ని ఏం ఎస్టాబ్లిష్ చేయకుండా దీన్ని ఒక సర్వైవల్ మెకానిజం అంటే, వాళ్ళ బాధలేంది, వాళ్ళు ఏమంటారు డే టు డే లైఫ్ లో ఏం బాధపడుతున్నారు, ఏం సస్తున్నారు అన్నది నాకేం తెలియదు. ఉట్టి ఒక ఎజంప్షన్ ఏంటంటే, వీళ్ళు మైన్ వర్కర్స్, వీళ్ళు తాగని వీళ్ళు నెక్స్ట్ డే మైన్కి వెళ్ళలేరు అన్న ఎజంప్షన్ ఉంటుంది నాకు. అందుకనే నాకు ఆ డిస్కనెక్ట్ ఉండే. అది నేను అంటుంది, వీళ్ళు ఒక్కరోజు కూడా ఆ మైన్ ని చూపిలేదు. ఎంతసేపు ఆ దుమ్ముదూలు చూపించిన, ఏడుకెళ్ళి వస్తుంది ఆ దుమ్ముదూలు నాకు తెలియదు. మైన్ అంటుండ్రు వీళ్ళు, అది బొగ్గు మైనా, అది డైమండ్ మైనా, గోల్డ్ మైనా, బొగ్గు మైన్ అనుకుంటా కదా అది, బొగ్గుల మైన్. వీళ్ళు బొగ్గుల మైన్, వీళ్ళు ఎందుకు బొగ్గులు దొంగతనం చేస్తున్నారు అయితే నాకు అది అర్థం కాలేదు. అంటే వాళ్ళు మైన్ చేసేది వాళ్ళ సొమ్ము కాదు కదా, చేసేది ఇంకెవడి కోసమా? ఓకే కమ్యూనిజం. అమేజింగ్ క్వశ్చన్స్ అట్లా మన అట్లా డిస్టార్ట్ చేసింది నా థింకింగ్ ని.
ఇప్పుడు ఆ విలన్ గాడికి వెన్నెల మీద ఫుల్ ఇది వ్యసనం ఉంటది అని చెప్పి తర్వాత రివీల్ చేస్తారు కదా. కరెక్ట్. నాకు దాంతో కూడా పెద్ద ప్రాబ్లం లేదు. ఎస్. ఎందుకంటే అది స్టోరీ వెళ్తుంటే ఇంకా క్యారెక్టర్స్ గురించి కొత్త ఇన్ఫర్మేషన్ రావడం అనేది ఇట్స్ ఫైన్. యా. ఈ ఫ్లాష్ బ్యాక్ లో చిన్నపిల్లల గురించి ఇట్లా చెప్పడము సినిమా స్టార్ట్ కాగానే వీళ్ళిద్దరు వచ్చినప్పుడు వీడికి ప్రేమ ఉండే అదంతా అయిపోయింది, వాడు త్యాగం చేసిండు, ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు హీరో వస్తున్నాడు, అంతా మర్చిపోండి అన్నట్టు చేస్తారు కదా. ఆ ప్యాచ్ వర్క్ నాకు నచ్చదు. వేరే ఆప్షన్ ఉండాలి అనిపిస్తుంది దీనికి. ఎట్లా అంటే ఇది సినిమాలో మెల్లగా రివీల్ అయ్యేటట్టు చేయొచ్చు కదా. ఒక డైరెక్ట్ గా ఒక ఫ్లాష్ బ్యాక్ లో ఇట్లా పెట్టి ఇదిగోండి ఇది జరిగేది ఇప్పుడు చూడండి సినిమా అని చెప్పేసి అట్లా చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ధరణి క్యారెక్టర్ ఒక దేవదాస్ యాంగిల్ ఇచ్చారు చూడు, ఆ దేవదాస్ యాంగిల్ ఇచ్చి దాన్ని ఒక గ్లోరిఫై చేశారు కొంచెం. అది నాకు అంత నచ్చలేదు. దాంట్లో నాకు పాయింటే కనపడలేదు అసలు. ఐ మీన్ అది వాళ్ళ స్టోరీ వాళ్ళ చాయిస్ అనుకో, కానీ ఇమాజిన్ ఆ ధరణికి అంత ఉన్నట్టు చూపించకుండా స్టార్టింగ్ లో నువ్వు సినిమాలో ఏం చేస్తున్నావు అంటే ధరణి జస్ట్ ఒక తాగుపోతాడు, వాడికి ఒకటే ఒక కోడ్ ఉంది, అది ఫ్రెండ్షిప్ అంతే, లాయల్టీ. అది కాకుండా వాడు ఎవ్వని దేకడు, ఎవ్వతిని కూడా దేకడు బేసిక్ గా. సో వాడు అట్లా చూపిస్తారు వాడిని. సిగ్మా ఒకలాంటి ఊర్లో ఒక మ్యాడ్ క్యాప్ ఉంటారు కదా, ఎవడో ఒకడు ఉంటాడు అట్లా పిచ్చోడు అన్నట్టు, వాడిని ఒకలాగా అట్లా చూపించి వీడు అరే ఎందుకు చేస్తున్నాడు వీడు చేసే పనులు, అసలు ఏంది వీడి కథ, అది మనం అనుకునే లోపల ఇట్లా మెల్లగా ఇట్లా రివీల్ అవ్వడం మొదలెట్టింది అనుకో, కి మధ్యలో ఫ్లాష్ బ్యాక్ వచ్చో లేకపోతే ఏదో అట్లా వచ్చి మనకి యాక్చువల్గా వీడు సినిమా అంతా ఈ అమ్మాయిని దేకను కూడా దేకడు, కానీ వీడిలో ఎంత ఉంది వీడి లోపల, వాడు ఎంత లాయల్ అంటే ఆ దోస్త్ గాడికి నచ్చింది అని తెలియగానే ఇంకా వాడు మొత్తం కట్ చేసుకున్నాడు. అంత స్టాయిక్ ఇది చూపించినా కొంచెం రెస్పెక్టబుల్ ఉండేది నాకు. అట్లా కాకుండా వాడు త్యాగము చేసి ఇంకా వాళ్ళ ముందే పక్కన కూర్చొని ఏడుస్తుంటాడు. ఇది రాగానే అదే గజ్జల శబ్దం వినగానే నెలొచ్చిందిరా అనగానే మళ్ళీ వచ్చి పక్కన కూర్చొని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే పెళ్లి గురించి, వాడు ఇక్కడ పక్కన కూర్చొని ఇట్లా వాడు ఏడిపోయే రియాక్షన్లు ఇస్తుంటాడు. అంటే ఆ సూరి ఇంకా వెన్నెల ఎంత అబ్లివియస్ గా ఉన్నారంటే వీడి రియాక్షన్స్ కి, అది అన్రియలిస్టిక్ గా, దే ఆర్ నాట్ ట్రూ ఫ్రెండ్స్, చాలా అన్రియలిస్టిక్ గా ఉంటుంది. అదేదో స్క్రిప్ట్ లో రాసింది కాబట్టి వాళ్ళు పట్టించుకోకుండా తిరుగుతున్నారు ఇట్లా బ్లైండర్ చేసుకొని. ఆ దోస్త్ గాడు ఒక్కడే చూసిండు అంతే. మళ్ళీ వాడితో ఒక సీన్ ఉండాలి కదా, అరే ఎందుకంత త్యాగం చేస్తున్నావురా నువ్వు అని చెప్పి. సో అదంతా కాకుండా ఈ విషయం తర్వాత రివీల్ చేస్తుంటే సడన్ గా యాక్చువల్ గా ఆ విలన్ గాడికే కాదు వీడికి కూడా ఉంది చాలా దీని మీద అని చెప్పి చాలా రెస్పెక్టబుల్ గా ఉండేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే నిజంగా వాడు పోయి తాళి కట్టింది, వాడు చెప్తాడు కదా నువ్వు నా దోస్తువి వెనలా, నిన్ను అట్లా చూడలేకపోయినా నేను ఆ క్షణంలో ఏం చేయాలో అర్థం కాలే. నిజంగా వాడు మనం యాజ్ అన్ ఆడియన్స్ వాడు ఏ సంబంధం లేకుండా దీన్ని ఎప్పుడు దేకకుండా అట్లా చూసి స్పర్ ఆఫ్ ద మూమెంట్ వాడు వచ్చి ఇట్లా తాళి కట్టేసిండు అనుకో, మస్తు ఉండేది ఇంపాక్ట్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మన థై గ్యాప్ ని కన్సల్ట్ చేస్తలేరు ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ. మనము అసలు ఎక్కడికో మనము వరుడు కావాలన్న లాంటి మూవీనే ఎక్కడికో తీసుకెళ్ళిపోయాం. ఆఫ్టర్ ఆల్ ఇన్ ద మ్యాటర్ ఉంది కొంచెమైనా అంటున్నావు అంతే. నాకు అది కూడా కనబడతలేదు అనుకో, కానీ నేను జస్ట్ ఒక ఆ విలన్ పాయింట్కి వెళ్తా బోగస్, వాడికి ఒక వ్యసనం ఉంది అది అని, దట్స్ హిస్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు యాజ్ ఎ విలన్ వాడి హీరోయిన్ పైన లైన్ కొట్టాలి, డజంట్ మ్యాటర్, నో ప్రాబ్లం అట్ ఆల్. అది ఆ ఒక రెస్పాన్సిబిలిటీని వాడు కరెక్ట్ గా క్యారీ చేసిండు. నా ప్రాబ్లం విలన్లలో ఎవరు అంటే విలన్ డాడీ, హీ డజంట్ హ్యావ్ ఎనీ లైన్స్, హీ ఓన్లీ హ్యాస్ టీత్. ఇది ఇంకో కాపీ పేస్ట్ మెకానిజం ఉన్నది చూడు. అలా వైకుంఠపురంలో somebody showed their teeth, let everybody show their teeth. Tootsie ad sponsor. The rise of dentistry చెప్పి ఒక ప్యారలల్ ఇది నడుస్తుంది చూడు. వై ఆర్ వి సచ్ ఎ షీప్ మెంటాలిటీ అంటే ఇట్ షోస్ లేజినెస్ నాకు. యూనో ఆ యాక్టర్ ఆ ఆర్టిస్ట్ హీస్ ఫైన్ యాజ్ హీ ఈస్, రైట్, నాకేం ప్రాబ్లం లేదు. ఈ లేయర్లు చేద్దాము, క్యారెక్టరైజేషన్ చేద్దాము, బాడీ లాంగ్వేజ్ పెంచుదాము అంటే నువ్వు ఇట్లా ప్రొస్థెటిక్లు పెట్టకు, ఒక పద్ధతిగా చేయి. ఎక్కడైనా పోనీ ప్రొస్థెటిక్లు పెట్టినావు, అది వాడేటట్టు పెట్టినావు అంటే లేదు, జస్ట్ ఇట్లా నుంచి అటు ఇటు చూస్తుంటాడు. మా కొడుకేం చేస్తుండు, నా కొడుకేం చేస్తుండు, నా పిల్లం ఏం చేస్తుంది, నా కోడలు ఏం చేస్తుంది, అసలు నా కార్యకర్తలు వాళ్ళేం చేస్తున్నారు. హీఈస్ జస్ట్ లుకింగ్ ఎట్ ఎవ్రీథింగ్. అబ్జర్వేషన్ ఇస్ కింగ్ అన్నట్టు ఉన్నాడు క్యాండిడేట్, కార్డ్బోర్డ్ క్యారెక్టర్. ఎగ్జాక్ట్లీ.
ఎందుకు దిస్ ఆల్ దీస్ ఆర్ వీక్లింగ్స్ అంట. యూ హ్యావ్ అంటే నీ అంత నువ్వే ఒక ఎక్కడో అక్కడ జర పొటెన్షియల్ ఉన్న స్క్రిప్ట్ నువ్వు ఇట్లా లాగి దాన్ని ఎగరనీయకుండా పతంగ్ కింద కించి కొట్టి ఇట్లా పక్క రూఫ్లో పడేసినావు తీసుకెళ్ళి. యా అట్లా అనిపించింది నాకు. యా ఇందులో అన్ని డిపార్ట్మెంట్స్లో నాకు అదే అనిపిస్తుంది. పొటెన్షియల్ ఉండే కానీ ఎక్కడో అక్కడ ఏదో లాగుతుంది కిందికి. నా యాక్టింగ్లో కూడా అదే అనిపించింది సార్. ఓ ఇక నన్ను వెళ్ళిపోదామా యాక్టింగ్కి? నేను నా ఎక్స్పర్టీస్ బయటకు తీసుకురావాలన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మళ్ళీ ఏదో నేను కొట్టినట్టయిపోయి మళ్ళీ కొడుతున్నాను కాదు, కానీ ఆ స్లో మోషన్ వల్ల సగం యాక్టింగ్ ఫ్లోలు బయటపడి నేను ఎక్కడ కూడా ఆ ఫ్లో లేకుండే, ఆ ఆర్గానిక్ ఫ్లో అన్నట్టు లేకుండే ఓవరాల్ మూవీలో విచ్ ఇస్ వై ఆ ధరణి వాళ్ళ నానమ్మ, ధరణి అండ్ దోస్తులు వీళ్ళందరితో రిలేషన్ ఆర్గానిక్ లేకుండే. ఎక్సెప్ట్ ఆ పోలీసు వాళ్ళతో దెబ్బలు తింటున్నప్పుడు మాత్రం కరెక్ట్గా ఉండే. మిగతా చోట ఎక్కడ కూడా నాకు ఐ డెంట్ ఫైండ్ ఇట్ ఆర్గానిక్. అదొకటి. సెకండ్ థింగ్, బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏముండేది తెలుసా? యాక్టింగ్ సంబంధించి డైలెక్ట్. ఈ ఫోర్స్డ్ తెలంగాణ డైలెక్ట్ ఏదైతే ఉండే చూడు, అది ఇట్ వాస్ పుట్టింగ్ దెమ్ ఆఫ్ అనిపించింది నాకు. నాకు ఐ డెంట్ లైక్, నేను ఏదో పార్షాలిటీ చూపిస్తున్నాను కాదు, కానీ నాకు అది సెట్ కాలేదు. అది అంతే. ఎందుకంటే అదొక వేరే రింగ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు బల్గమ్ని దీన్ని పక్కన మన ఎవరు అర్జున్ లాగా హంట్లో అర్జున్ లాగా రెండు ప్యారలల్ గా చూడు పక్కన పెట్టి నీకు ఆ ఫ్లో అర్థమవుతుంది. ఆ డైలెక్ట్ ఫ్లో, ఆ లాంగ్వేజ్ ఫ్లో ఏదైతే ఉంటుందో నీకు అది ఎగ్జాక్ట్ గా నేను ఏం చెప్తున్నానో అర్థమవుతుంది. నేను అది చెప్పలేను ఇట్లా, బట్ యూ విల్ గెట్ ద సెన్స్ ఆఫ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఆ ఫ్లో ఉంటుంది చూడు, ఆ లాంగ్వేజ్ ఫ్లో ఏదైతే ఉంటుందో చూడు, అది చాలా అబ్స్ట్రాక్ట్గా ఉండే. ఎక్సెప్ట్ ఫర్ ఆ డబ్ చేసిన ఆయన రాజన్న. ఆ రాజన్నకి ఎవరైతే డబ్బింగ్ చేసినా ఆయన కరెక్ట్గా చేసి, బికాస్ హీ డబ్డ్ ఇట్. నీకు అది అర్థమైపోతుంది. డబ్బింగ్ చేసి మంచిగా తీరిగా కూర్చొని ఓ 15-20 టేక్లు తీసుకొని కరెక్ట్ డెలివరీ చేసి ఒక్కొక్కటి అన్నాడు. అది దట్ వాజ్ అనదర్ రీజన్ వై ఆ యాక్టింగ్ ఇంకా వీక్ అనిపించింది నాకు. అగైన్ అక్కడ కూడా డిస్కనెక్ట్ కొంచెం ఆఫ్ అనిపించింది. అరే అంత న్యాచురల్గా కొడతలేదు ఇది, ఆ ఫ్లో రావాలి, ఆ స్మూత్నెస్ వస్తలేదు, ఆ యాక్టింగ్కి ఇంకా డైలాగ్కి అంత ఇది లేదు అన్నట్టు అనిపించింది నాకు. నాకు ఇంతవరకు నేను గమనించలేదు డైలెక్ట్ ఇష్యూ ఇది. నాకు అది అంత బయటికి రాలేదు. కానీ ఈ డబ్బింగ్ ఇంకా లిప్ మూవ్మెంట్స్లో సింక్ లేకపోవడం అనేది అది కొంచెం మళ్ళీ బయటకు తీసుకొచ్చేసింది. ఇంకా యాక్టింగ్లో నాకు 2 ఎగ్జాంపుల్స్ ఏం కనిపించినాయంటే, వెన్నెల వాళ్ళ అయ్య ఒకడు ఉంటాడు, స్కూటర్ ఇస్తాడు చూడు వీళ్ళిద్దరికి, ఆయన సీన్ ఒకటి ఉంది. ఇంకా ఈ విలన్ వెన్నెల మీద ఎవరికైతే ఉంటుందో కొడుకు ఆయనది, వీళ్ళిద్దరిది నాకు ఇట్లా మరీ ఇట్లా కుడెంట్ ఇగ్నోర్ అన్నట్టు కనబడింది. బ్లేటెంట్. అవును. సో ఆయన ఎంత మంచి యాక్టర్ తెలుసా ఆయన. ఐఎమ్ ప్రిటీ షూర్ చాలా మంది ఆయన మూవీలు చూసి ఉన్నాడు. ఇది మల్లు యాక్టర్. ఏం బ్రిలియంట్ యాక్టింగ్ చేస్తాడు తెలుసా. ఆ ప్రాపర్ మలయాళీ దీంట్లో మనము యాజ్ యూజువల్ వి బాట్ హిమ్ జర లోకలైజ్ చేసేసినాం. ఏమో నాకు ఈ సినిమాలో సెట్ కాలేదు నాకు. సెట్ కాలేదు అతని యాక్టింగ్, ఇంకా ఈ ఫాదర్ యాక్టింగ్ కూడా. నీకేమైనా ఉండే నా ఇంకా యాక్టింగ్లో మ్యూజిక్ వస్తాం. యాక్టింగ్లో నాకు ఎక్కడ కూడా స్మూత్నెస్ లేకుండే ఓవరాల్గా. ప్రాబబ్లీ ఒక డిస్కౌంట్ ఎవరంటే ఆ విలన్ వైఫ్. డిస్కౌంట్ అది కూడా ఆమెకు హార్డ్లీ 2 సీన్స్ ఉండేమో వేర్ షీ కుడ్ డూ సంథింగ్. ఆ 2 సీన్స్లో చేసింది. ఎవ్రీబడి ఎల్స్ ఈదర్ అది కరెక్ట్ స్వీట్ స్పాట్లో లేకుండే అనిపించింది. ఈదర్ చాలా అండర్ ప్లే ఉండే ఆర్ ఓవర్ ఎగ్జాజరేటెడ్ ఫర్ నో రీజన్ ఉండే. ఇప్పుడు ఆ వెన్నెల యాక్టింగ్ కూడా కొంచెం జరా ఓవర్ ద టాప్ ఫర్ నో రీజన్ అనిపించింది. నాకు వెనెలా యాక్టింగ్ వాస్ ఫైన్ అనిపించింది. యాక్చువల్గా ఈ ముగ్గురిది నచ్చింది. నాకు ఆ పొట్టోడిది నచ్చింది. పొట్టోడిది కూడా నచ్చింది. నాకు వీళ్ళది కూడా నచ్చింది యాక్చువల్గా యాక్టింగ్. వాళ్ళు ఏదైతే ఉన్న డైలాగ్స్తో డైరెక్ట్ చేసిన సీన్స్లో ఎలా అయితే వాళ్ళు చేశారో, సూరి, వెనెల ఇంకా ధరణి, వీళ్ళు ముగ్గురిది ఐ వుడ్ సే యాక్టింగ్ వైజ్ ఇస్ ఫైన్. సూరిది అంతా ఇది కాదు, సూరి డిడ్ వెల్ కరెక్టే, బట్ ద రెస్ట్ ఆఫ్ ద 2 వెన్నెల ఇంకా ధరణి నుంచి ఐ ఎక్స్పెక్ట్ మోర్. ఎందుకంటే క్యాలిబర్ ఉంది. ఇట్ ఈస్ లైక్ కేఎల్ రాహుల్ 40 balls-లో 44 కొట్టాడు, వావ్ అని చప్పట్లు కొడుతున్నట్టు ఉన్నది. అది నాకు దే ఆర్ యాక్చువల్లీ కేపబుల్ పీపుల్. వాళ్ళు ఇంకా కొంచెం తప్పు లేదు ఎక్స్పెక్ట్ చేయడంలో వాళ్ళ నుంచి అంట. నేను నా టేక్ అది. ఓకే, సో యాక్టింగ్ అయితే యాక్టింగ్ అంతే, ఇంకొద్దు డిస్కస్ చేయదు. యాక్టింగ్ తీసిపడేసి నెక్స్ట్ మ్యూజిక్. నీకు తెలుసు నా మ్యూజిక్ ఎక్స్పర్టీస్ ఫోర్టే ఎట్లుంటుందో. ఓకే, అయితే ఆ ఒక్క పాట హిట్ అయింది కదా, దట్ సాంగ్ ఆబ్వియస్లీ ఇస్ ఫైన్. అదే ఆ పాట కరెక్ట్. ఆ పాట బాగా చమ్కీల అంగీల కరెక్ట్. అదే అంగీల ఆ పాట. అది దానికి ఒక ట్యూన్ ఉంది, ఒక ఇది ఉంది, దాని ఒక బాధ ఉన్నది వినగల. అవును, దట్ వాస్ ఫైన్. అది కాకుండా ఈ దేవదాస్ సాంగ్ ఉంటుంది ఒకటి, ఓరి వారి
అదే వీడు ఒక్కడే ఇట్లా జేసీబీ ఎక్కుతాడు మైన్ వర్కర్ లో బాధలో అదే వర్క్ చేయనియాడు పాటంతా పని చేసేటోళ్ళు కూడా పని చేయనియాడు అదే అండ్ యాక్చువల్గా ఆ పాట కూడా అందులో నాకు ఏం స్టార్టింగ్ నచ్చింది. స్టాండ్ అవుట్ అయిందంటే ఆ లిరిక్స్ ఈ డైలెక్ట్ లో ఇలాంటి లిరిక్స్ నేను ఎప్పుడు వినలేదు, నాకు గుర్తులేదు అసలు. నాప్ ఈ మూడ్ ఆఫ్ సాంగ్ ఇంకా ఈ డైలెక్ట్ తో ఇంకా ఆ ఇన్స్ట్రుమెంటేషన్ లో కూడా కొంచెం వెస్టర్నైజ్డ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉండే. అదేదో ట్రై చేసిర్రు. యా బట్ ఈ కాంబినేషన్ నేను ఎప్పుడు విన్నట్టు గుర్తులేదు. ఇది ఎట్లుండే అంటే ఎప్పుడైతే బ్యాచిలర్లు కొత్తగా యూఎస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సొంత తెలివితేటలు వాడి వండుతారు కదా, ఒక కిచిడి లాగా వస్తుంది వాళ్ళు వండింది. ద పార్ట్ వాజ్ లైక్ దాట్. నాకు ఒక ముద్ద నచ్చితే నచ్చలేదా ఇనీషియల్ గా నచ్చింది నాకు. ఆ స్టార్టింగ్ లో ఆ ట్యూన్ వెళ్తుంది చూడు, బిల్డప్ వాడు మొత్తం వాడిని ఫాలో అవుతుంది చూడు ఆ జేసీబీ వరకు. అవును, అక్కడ జేసీబీ ఎక్కి అందరిని పనులు మార్పించేస్తాడా, అక్కడి నుంచి నాకు అది దిగింది పాట మెల్లిగా. ఓకే, స్టార్టింగ్ లోనే బాగుండే ట్యూని క్యాచీ ఉండే. అండ్ అదే నాకు మొత్తం ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ద మూవీ నో. ఇట్లా ఒక ఎక్స్పెక్టేషన్ ఒక సీడ్ వేస్తుంది, చచ్చిపోతుంది ఆడ. నాకు అట్లుండే. సో నాకు ఆ పాట యాక్చువల్గా ఒక పాజిటివ్ ఉండే ఆ లిరిక్స్ వల్ల. టేకింగ్ వాస్ బ్రిలియంట్, ఫోటోగ్రఫీ చాలా బాగుండే, ఫోటోగ్రఫీ వాస్ బ్రిలియంట్, ఎడిటింగ్ బాగాలేకుండా. ఇన్ఫాక్ట్ నేను యాక్చువల్లీ చెప్పాలంటే ఫోటోగ్రఫీ డిఓపి వర్క్ ఇన్ జనరల్ చాలా బాగుండే, ఎక్సెప్ట్ ఎక్కడెక్కడైతే విఎఫ్ఎక్స్ వాడినరో. విఎఫ్ఎక్స్ వాడని చోట ఈ సినిమాకి పాజిటివ్ పాయింట్ ఉంది అంటే పెద్ద పాజిటివ్ పాయింట్ డిఓపి, స్ట్రాంగెస్ట్ ఇస్ ఫోటోగ్రఫీ. యా కరెక్ట్. ఈ సినిమా బాగా టాక్ వస్తుంది కదా, ఫుల్ రికార్డులు బదులు కొడుతుంది ఓపెనింగ్. అవునా? అది మనం ఇంకొంచెం ముందర రావాల్సి ఉండే మనం. నో ఇప్పుడు వచ్చిందే కరెక్ట్. ఓపెనింగ్ వీకెండ్స్ బాగా నడిచినాయి, రికార్డ్ మీద రికార్డ్ వస్తుంది. అండ్ ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ వచ్చే యూనో ఈ రియాక్షన్స్ చూస్తుంటే ఓవరాల్ ఇట్స్ పాజిటివ్ గా ఉంది రియాక్షన్ ఈ సినిమాకి. అండ్ నిజంగా ఓవరాల్ ఈ సినిమాకి పాజిటివ్ రియాక్షన్ ఉంటే బ్రోట్, అండ్ నిజంగా వీళ్ళకి పైసలు వచ్చినాయంటే వీళ్ళు ఫోటోగ్రఫీ దండం పెట్టుకోవాలి వీళ్ళు. అంతే డిఓపి అండ్ టు సమ్ ఎక్స్టెంట్ మ్యూజిక్, ఈ రెండింటిని వాళ్ళు వెళ్ళి నిజంగా ఇట్లా దండం పెట్టేసుకోవాలి. మ్యూజిక్ ఎస్, అండ్ నాకు తెలిసి ఫైట్లు. ఇంకోటి నేను ప్రొడక్షన్ డిజైన్ అంట, ప్రొడక్షన్ డిజైన్ ఈ సినిమాలో చాలా బాగుండే. సెట్ అండ్ ఆల్ దాట్. అండ్ ఆ గుండాలు వచ్చి చంపుతారు చూడు ఉరికిచ్చి, అది నీకు ఎంత కనిపిస్తుంది ఆ లొకేషన్ లో వాళ్ళు ఎక్కడ దూకుతున్నారు, ఎక్కడ దాక్కుంటున్నారు, మొత్తం ఎస్టాబ్లిష్. నాకు ఆ మొత్తం సీక్వెన్స్ లో ఒక్కటే ఏం నచ్చిందంటే ఆ బుడ్డోడు ఆ డ్రైనేజ్ లో పడుకుంటాడు వాటర్ దీంట్లో, అండ్ దే రన్ ఓవర్ హిమ్. అదొక్కటి నాకు దట్ వాజ్ రియలీ ఐ మీన్ కొంచెం యూనిక్ టేకింగ్ ఉండేది. అంటే వాడి ఆ స్ట్రీట్ స్మార్ట్నెస్ ని, వాడి బాడీ షేప్ అండ్ దీన్ని వాడు ఎట్లా వాడికి అడ్వాంటేజ్ లాగా మార్చుకుంటాడు ఆ సిచ్యువేషన్ అనేది ఐ లైక్ దట్. బట్ ఓవరాల్ అయితే నాకు ప్రిటీ స్ట్రైట్ ఫార్వర్డ్ అనిపించింది. ఫోటోగ్రఫీకి వస్తే నా లిటరల్ ఫీలింగ్ ఎట్లుండేది తెలుసా, బికాస్ ఆల్ త్రూ ద మూవీ ఐ థింక్ నాకు అక్రాస్ ద మూవీ ఫోటోగ్రఫీ దే కిల్డ్ ఇట్. ఐ థింక్ వెరీ స్ట్రాంగ్ పాయింట్ ఉండే, ఐ విల్ నాట్ టేక్ దట్ అవే. నాకు లిటరలీ ఎట్లా అనిపించింది అంటే ఇన్స్టాగ్రామ్లలో యాడ్లు వస్తాయి, కార్ వాక్యూమ్ క్లీనర్, పవర్ఫుల్ డస్టర్, అది ఇది అని. ఆ యాడ్లు చూస్తే ఎంత బ్యూటిఫుల్ ఉంటాయంటే నీకు ప్రైస్ ఏమో మళ్ళీ $599, $399, $499 అని ఉంటాయి. వైర్లెస్ వాక్యూమ్ క్లీనర్ అది, బట్ ఏదేదో చూపిస్తాడు వాడు, ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అది ఇది అని. నీకు అది చూస్తే ఎంత పాలిష్డ్ ఉంటాయి ఆ యాడ్స్ అంటే, 400 కదా పోతే పోయింది తీసుకుందాం ఏమవుతుంది బాగుంది పడేద్దాం అన్నట్టు నువ్వు ఇన్వెస్ట్ అయిపోతావు చూడు. దీనికి ఆ అపీల్ ఉండే. నువ్వు ఒక గ్లిమ్స్ చూసినావు అనుకో ఈ మూవీది, అని అమ్మా ఏంది జబర్దస్త్ చూడడానికి అన్నట్టు వెళ్ళిపోతావు. ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత బిస్కెట్ ఉంటుంది లోపల. అందుకనే నాకు ఐ ఫీల్ ఆ పించ్ ఇంకా ఎక్కువ తగులుతుంది నాకు. అది ఆల్మోస్ట్ కొంచెం చీటెడ్ ఫీలింగ్ వస్తుంది. ఇంత బ్యూటిఫుల్గా తీసిండ్రు అంటే ఫోటోగ్రఫీ ఇదంతా యూనో నీ డిఓపి వర్క్ అదంతా ఎంత బ్యూటిఫుల్ ఉంది. కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మ్యాటర్ లేదు ఆడ, మ్యాటర్ లేదు ఇన్ ద సెన్స్ గజిబిజి ఉన్నది లోపల. డిఓపి డిపార్ట్మెంట్ కాకుండా వేరే డిపార్ట్మెంట్ లో స్పాట్ పడింది అన్ని డిపార్ట్మెంట్స్. ఆ మ్యూజిక్ కూడా కొంచెం సాల్వేజ్ చేసింది మ్యూజిక్, ఎందుకంటే నాట్ ఓన్లీ ఆ సాంగ్స్ నాకు 2 పాటలు నచ్చినాయి, అది కాకుండా బీజిఎం నచ్చింది నాకు ఈ మూవీలో. నాకు యాక్చువల్గా బీజిఎం నచ్చింది ఈ మూవీలో. ఓకే, అది నేను పెద్దగా చాలా వెస్టర్న్ మూవీ స్టైల్ బీజిఎం ఉండే. ఎట్లా అంటున్నా అంటే ఒకటే ట్యూన్ ఉంటుంది, అదే చిన్న ట్యూన్ నే వాళ్ళు వేరియేషన్స్ చేసి అటు ఇటు చేసి. సో ఐ లైక్ దట్ యాక్చువల్లీ. ఆ మూవీకి ఒక థీమ్ అయినట్టు అవుతుంది. సో బీజిఎం యాక్చువల్గా నాకు నచ్చింది ఈ మూవీ. కానీ ఓవరాల్ గా
ఈ సినిమా నడిచింది, పైసలు వచ్చినాయి అంటే ఆ డిఓపికి దండం పెట్టుకోవాలి అందరూ. నాకు అదొక్కటే కనబడుతుంది. ఆ డిఓపికి బోనస్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ లుక్ ఎంత డిస్టింక్ట్ గా, ఎంత Beautiful యూనిక్ గా ఉండే అంటే, అరే రీసెంట్ గా అసలు ఈ ఫ్రేమ్ గానీ, ఈ కలర్స్ గానీ అసలు చూసినట్టు అసలు ఆ గుర్తు కలర్ స్కీమ్ కలర్స్ అండ్ ఆ ప్రొడక్షన్ డిజైన్ అండ్ వీళ్ళ కాస్ట్యూమ్, వీళ్ళ మేకప్, ఈ ధరణిది లుక్ ఏదైతే ఉందో అసలు 2 కూడా ఉంది ఆ లుక్. నిజంగా అది రీసెంట్ గా చూడలేదు. ఈవెన్ వెనలది కూడా. సో ఈ డిపార్ట్మెంట్స్ బ్రో, నాకు ఈ సినిమా కలెక్షన్స్ వచ్చినాయి, పాజిటివ్ రియాక్షన్ వస్తుంది, పైసలు వచ్చినాయి అంటే, ఆ థియేటర్లో ఫుట్ఫాల్స్ వచ్చినాయి అంటే, డిఓపి, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్, మ్యూజిక్, బేసికలీ ప్యాకేజింగ్, గిఫ్ట్ ర్యాపింగ్ చాలా బాగున్నది కానీ బాగా చేశారు. గిఫ్ట్ బిస్కెట్ ఉంది. దాంట్లో ఆ కంటెంట్, కోర్ కంటెంట్ అనేది దెబ్బతినింది. అది కానీ దాంట్లో కూడా పొటెన్షియల్ ఉండే. అది ఎలా చెప్పారో ఆ నరేషన్, ఇంకా దాన్ని ఎలా ఎడిట్ చేశారో అక్కడ పోయింది. నాకు ఇన్వెస్ట్మెంట్ ఇష్యూస్ అనిపించినాయి. అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ అంటే పైసలు అంటలే నేను, కానీ ఆ ఎమోషనల్ ఇన్వెస్ట్, ఆ ఐడియాకి దే షుడ్ హావ్ ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ వెళ్ళాల్సి ఉండే, అది వెళ్ళలేదు అనిపించింది. ఎక్కడో ఇట్లా కొంచెం నీకు ఆ ఫీలింగ్ వచ్చిందా, వీళ్ళు ఆపుకుంటున్నారు అన్న ఫీలింగ్ అనిపించిందా? మనకి ఎవరో రాశారు కూడా దీని గురించి, ఈ దసరా మూవీ. దీప్తియా కాదు, ఇవాళే రాసింది కదా, మనం మర్చిపోయాం అప్పుడే. అది ఎందుకో కనెక్ట్ కాలేదు, ఇంకెవరో రాసినట్టున్నారు, ఏమో నాకు గుర్తు రావట్లేదు. ఇక్కడ హరీష్ అయితే నచ్చలేదని చెప్పేసి. కానీ ఈ ఫోటోగ్రఫీకి ఒక ఎగ్జాంపుల్ ఏముండే అంటే, మూవీ స్టార్టింగ్ లోనే వెన్నెల ఏదైనా స్టార్టింగ్ లోనే బాగుండే, తర్వాత మంత్ ఎగిరిపోయింది. లేదు, ఫోటోగ్రఫీ అంత ఓవరాల్ గా బాగుండే కదా. కానీ డిస్ట్రాక్టింగ్ వచ్చేసినాయి కదా చాలా అప్పటికి. లేదు, ఈ సినిమా స్టార్ట్ టు ఫినిష్ చూశాను అంటే అది ఫోటోగ్రఫీ వల్లనే. నేను మన ప్రొఫెషన్ వల్ల, అఫ్ కోర్స్ అది కూడా అనుకో. ఆ విధంగా ఆల్మోస్ట్ మహాసముద్రం ఎఫెక్ట్ ఉండే నాకు, జస్ట్ ఫోటోగ్రఫీ కోసం చూస్తున్నాను నేను. ఓ బాగుంది. సో వెనెల తమ్ముడు ఇంకా అమ్మతో డిన్నర్ తింటుంటది ఇంట్లో. అవును, అమ్మ ఏమో ఝాన్సీ కదా, చెప్తుంటది ఇట్లా పెళ్లి చేసుకోవాలి, ఒక్కటే ఒక క్యాండిల్ ఉంటది. సో వెనెలకి కోపం వచ్చి ఆ క్యాండిల్ ఊదేస్తుంది చూడు, పిచ్ బ్లాక్ ఉంటుంది డార్క్ ఆ సీన్. అండ్ మళ్ళీ ఆ సీన్ అయిపోయే లోపల తమ్ముడు మళ్ళీ అంటిస్తాడు. బ్యూటిఫుల్ ఉండే ఆ సీన్. అది ఆ బార్డర్ లైన్ సత్యజిత్ రే టేకింగ్ ఉండేది. బ్యూటిఫుల్, సత్యజిత్ రే అట్లుంటాయి. దట్ వాజ్ ఎ ఫెంటాస్టిక్ టేక్. అండ్ అది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అంతే, అలాంటి చాలా సీన్స్ ఉన్నాయి. నాకు ఇంకో 2 ఏది నచ్చినాయి. ఇంకొకటి నా పర్సనల్ గా నచ్చింది ఏదంటే, వీడు రైల్ పట్టాల దగ్గర వాళ్ళు కాపలాగా వస్తుంటాడా ధరణి, అప్పుడే కదా వాడు దోస్త్ వచ్చి, అరే ఇంత పెద్ద అంత పెళ్లి ఇదైపోయిన తర్వాత ఇంకా కాపలాగా వస్తున్నావా నువ్వు అంటాడు. వాడు రేడియో పెట్టుకొని, వాడు మటన్ కూర జర పేపర్ ప్లేట్ పైన పడుకొని మందు తాగుతూ ఉంటాడు, సైకిల్ పైన వాడుకొని, ఆ జారుడు బండ పైన వాడుకొని. ఆ యాంగిల్ ఎట్లయితే తీసారు చూడు వాళ్ళు, ఆ రేడియో కనబడుతుంది నీకు, ఆ చిన్న ఎక్కడో స్ట్రీట్ లైట్ నుంచి వస్తుంది అదంతా. ఐ థింక్ దాట్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఇన్ఫాక్ట్ నాకేమో వన్ ఆఫ్ ద చీపెస్ట్ లైటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది దీనికి. అంటే జోక్ చేస్తున్నప్పుడు నువ్వు మధ్యలో రాకు బోగస్, ఎందుకో విను మొత్తం. ఎప్పుడు ఇట్లా నో 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 అనకు, ఎప్పుడు జోక్ ఎప్పుడు సగం, ఇది జోక్ తెలియకుండా పోతుంది. పెద్ద ప్రొఫెషనల్ హజార్డ్. 100+ ఎపిసోడ్ చేసినాం కలిసి, ఇంకా నీకు మన పార్ట్నర్షిప్ ఇట్లా తగలాడేది. నేను ఏమంటున్నా అంటే, ఎంత న్యాచురల్ లైటింగ్ తోటి, అంటే ఆ థీమ్ ఉన్నది చూడు, అదొక దూరం ఊరు అది ఇది అని, వాళ్ళు ఎంతైతే మాక్సిమం ఎంత మాత్రం వాళ్ళ ఆర్టిఫిషియల్ లైట్స్ అయినా అది కూడా ఒక స్ట్రీట్ లైట్ ని మిమిక్ చేశారు, లేకపోతే ఒక దూరం ట్రైన్ స్టేషన్ లైట్ ని మిమిక్ చేశారు. దే మిమిక్డ్ ఎ లాట్ ఆఫ్ ఈ మైండ్ డిగింగ్ లైట్స్, నైట్ టైం కన్స్ట్రక్షన్ లైట్స్ ఉంటాయి, ఆ లైట్స్ ని చాలా మిమిక్ చేశారు వాళ్ళు ఇందులో. దానివల్ల కూడా ఒక డిస్టింక్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చింది ఆ మొత్తం స్క్రీన్, ఏమంటారు స్క్రీన్ ఫీల్. మొత్తం మూవీకి ఆ ఫోటోగ్రఫీ వల్ల ఒక చాలా హట్కే అయిపోయింది మూవీ, జస్ట్ బికాస్ ఆఫ్ ద వే ఇట్ వాస్ షాట్. అండ్ ఒక్కొక్క ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయంటే ఈ మూవీలో, బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ ఉన్నాయి. అండ్ ఆ పోస్టర్ డిజైన్ కూడా దానివల్ల, యాక్చువల్గా పోస్టర్ డిజైన్ కూడా మంచి. యాక్చువల్లీ ఈ మూవీని వీళ్ళు ఒక గ్రాఫిక్ నావెల్ చేసి బయట పెట్టాలి, ఉన్నదాన్ని స్టిల్ ఫోల్డ్ చేసి కొంచెం మళ్ళీ ఒకసారి రీఅరేంజ్ చేసి ఓకే స్టోరీ ఇట్లా కరెక్ట్గా వస్తుందంటే చెప్పలేమన్నా వర్కౌట్ అవుతుందేమో. కానీ యాజ్ ఇట్ ఈస్గా అయితే అన్ఫార్చునేట్ అది, అంటే మేజర్ డిపార్ట్మెంట్ ఏది, కోర్ ఆఫ్ ద ఫిలిం ఏదో అది బిఖరాయించిపోయింది. కానీ ఈ ఫోటోగ్రఫీ ఎంత బాగుందంటే దానివల్ల పోస్టర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ఈ సినిమాకి. ఒక్కొక్కటి చూడలేదు అనుకో, అంటే మన రీల్లో పెట్టినాం అది, వాళ్ళ
ఒక 5-6 అది మన టచ్ వల్ల అట్లా అయిందో లేదు. హైగా పోస్టర్లు అట్లానే ఉన్నాయి. బోగస్ ఇదో నువ్వు అట్లా మార్కెట్ చేయొద్దు. నువ్వు అమ్మ ఏమవుతుందో ఏమో ఇక సంకనాకిందే థైగ్యాప్ అంతే. ఇదో ఎప్పుడైతే ఏ పోస్టర్ అయినా థైగ్యాప్ అకౌంట్ పైకి వెళ్తుందో చూడు, దాని ఆరానే వేరే అయిపోతుంది. నీకు అర్థమవుతలేదు. ఇప్పుడు వాపస్ పోయి నువ్వు బటర్ఫ్లై వీటిల్ని పోస్టర్లు చూడు, వా ఏమున్నాయి మూవీ చూడాల్సిందే మూవీ అన్న ఫీలింగ్ వస్తుంది. అట్లా అవుతుంది థైగ్యాప్ అకౌంట్కి వెళ్తే. రైట్. సో ఉన్న పాజిటివ్ అంటే బ్రో అదే పెద్ద పాజిటివ్ సినిమాకి. పెద్ద చిన్న లేదు, ఉన్న ఒక్కదాని పెద్ద అయితే చిన్న అయితే అది ఒకటే ఉన్నది. నో ఒక్కటే కాదు, చెప్పాను కదా, ఈ ఇంకోటి ఏముంది, ప్రొడక్షన్ డిజైన్. ఓహో ఓకే. ఇంకా వాళ్ళ కాస్ట్యూమ్ అది యా దీస్ వర్ గుడ్. అండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం. యాక్టింగ్లో కూడా జనరల్గా వీళ్ళు ముగ్గురిది నచ్చిందని చెప్పాను కదా, అది జనరల్గా నచ్చింది. కానీ ఒక సీన్ ఇట్ స్టూడ్ అవుట్, నాకు చాలా నచ్చింది. రాజన్న పోలీసు వాడిని బెదిరిస్తాడు, వీళ్ళని జైల్లో కొడుతుంటారు, బెయిల్ తీసుకోవడానికి. రాజన్న వస్తాడు బయటికి, మాట్లాడుతుంటాడు. అంటే అరే వీళ్ళంతా బక్వాస్ గాళ్ళు రాజన్న ఇదే అంటే 5 నిమిషాలు అలా ఉండాలి బయట, లేకపోతే మొత్తం 5 నిమిషాల్లో నేను ఈ పోలీస్ స్టేషన్ ఎంత ఆగం చేస్తానో నీకు తెలియదు అని ఇట్లా అంటాడు. దాని తర్వాత కళ్ళతో ఒకసారి ఇట్లా అని ఇట్లా ఒక స్టర్న్ లుక్ ఇస్తాడు ఇట్లా. దాట్ వాజ్ బ్యూటీ. అసలు ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ రాజన్న వెనకాల ఎవరున్నారు, అసలు రాజన్నకి సీన్ ఏముంది, అసలు ఒక గుండా ఆర్మీ ఉందా, ఏమీ ఎస్టాబ్లిష్ చేయలేదు. సో అది ఒక ఆల్మోస్ట్ ఒక ఎంటీ థ్రెట్ లాగా అయింది. కానీ జస్ట్ ఫర్ యాక్టింగ్ సేక్ ఆ సీన్ బాగుంది. అదే చెప్తున్నా, స్టాండ్ అలోన్ గా బిట్స్ అండ్ పీసెస్ గా మనం ఏరుకోవాలి. నేను చెప్తున్నా, ఇది కనుక మనం థియేటర్లో చూసి ఉంటే చాలా మటుకు ఇట్లా మిస్ అయిపోతుండే మనం. అందుకనే నాకు తెలిసి వాళ్ళు అంత స్లో మోషన్ పెట్టుంటారు. ఎవ్వరు ఏది మిస్ కాదు, అన్ని స్లో మోషన్ లో చూడండి, మీకు క్లుప్తంగా అర్థమవుతాయండి. ఇంకోటి అస్సలు నచ్చలేదంటే డిస్గస్టింగ్ అనిపించింది అన్నిటికంటే, సూరిగాడు చచ్చిపోయిన తర్వాత ఈ ధరణికి ఒక ఏదో స్లైడ్ షో స్టార్ట్ అవుతుంది, ఏదో మెమరీ స్లైడ్ షో, గుర్తుందా? అది సేమ్ యానిమేషన్, మధ్యలో ఫొటోస్ వస్తున్నాయి వాళ్ళ మూమెంట్స్. ఆ పాత అది ఒక్కటి పెట్టడం మర్చిపోయాను, లేకపోతే జస్ట్ 1930s 70s రీల్స్ లాగా ఉండేది అవి. ఇంత లెవెల్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఉన్నాయి ఈ సినిమాలో, ఇంత లెవెల్ ఆఫ్ లుక్ ఇది ఉంది. సడన్ గా ఈ స్లైడ్ షో మధ్యలోకి వెళ్ళి ఎట్లా ఒక యూట్యూబ్ వీడియో తీసినట్టు ఎట్లా ఏడ్కెళ్ళి తీసుకొచ్చారో నాకు నిజంగా బోగస్. మన ఇద్దరు అండర్స్టాండింగ్, మన ఇద్దరు పార్ట్నర్షిప్ ఎంతైతే డెప్త్ వాల్యూ ఉందో, డిఓపికి ఇంకా ఎడిటింగ్ టీమ్ కి అంతే డెప్త్ వాల్యూ ఉండే. ఎట్లయితే నేను ఎక్సబడ్కర్ జోకులు వేస్తూ ఉంటే నువ్వు నో అని చెప్పి కట్ చేస్తుంటావో, అక్కడ కూడా డిఓపి ఎక్సబడ్కర్ ఫ్రేమ్లు ఇస్తూ ఉంటే వీడియో నో నేను చెప్తాను దీనికి అని చెప్పి దాని అంతా బిస్కెట్ చేసిండు. అట్లా చాలా ఉన్నాయి అబండాలు. అంటే ఇది అన్నిటికంటే దారుణంగా ఉండే నాకు ఇది. అవును, హారబుల్. ఇన్ఫాక్ట్ ఆ మొత్తం సెగ్మెంట్ ఏదైతే ఉంది, వీడు సో కాల్డ్ మెంటల్ స్పైరల్లోకి వెళ్ళిపోతాడు వాడు చచ్చిపోయిన తర్వాత. అవును, ఆ సూరి చచ్చిపోయిన తర్వాత నాకు అది మొత్తం ఆ సెగ్మెంటే నాకు అపీలింగ్ అనిపించలే. అంటే నెత్తి నరికేషన్ అండి, నెత్తి నరికేషన్. నువ్వు ఎంత మందబుద్ధివి అయితే నువ్వు అట్లా రియాక్ట్ అవుతావు. నీకు ఎక్కడైనా అనిపించిందా ధరణి చాలా ఫీల్ అయిపోతున్నా సొంత ఎంతసేపటికి వెన్నెల ఇస్ ఫ్రీ అని ఒక గంట కొట్టుకుంటుంది అనిపించింది. కానీ నాకైతే ఎక్కడ అనిపించలేదు, జనరల్ గా ఫీల్ అవుతుంది నీ తమ్ముడు లాంటి దోస్తు పోయిండని నాకు అనిపించింది. ఎక్కడ? ఫ్యూనరల్లో. అగైన్ ఇట్స్ బిట్స్ అండ్ పీసెస్. నేను నిజంగా చెప్తున్నా, నేను నాకు బిట్స్ అండ్ పీసెస్. నీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, ఒక సద్మాలో పడిన క్యాండిడేట్ ఎట్లయితే ఉంటాడో అది బయటికి రాలేదు నాకు ఎక్కడ. యాక్టింగ్ త్రూ చెప్తున్నాను నేను యాక్టింగ్ త్రూనే చెప్తున్నా. సూర్యగాండ్ ఫ్యూనరల్ లో ధరణి ఎట్లయితే చేస్తాడో అట్లానే ఉంటాడు, సద్మా పడినట్టే ఉంటాడు. నాకు దాని ముందర వరకు అయితే అంత అనిపించలే. బాగా చేస్తాడు ఆ సీక్వెన్స్, ఫ్యూనరల్ సీక్వెన్స్. నువ్వే గుర్తు చేస్తావు. సో నేనే అన్ని మంచి అని నేనే గుర్తు చేస్తాను. అదేలే. ఇంకా ఇది కాకుండా ఈ సినిమా కథ దాదాపు అంతే. ఇది కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, ఆ పాజిటివ్స్ వల్ల కాస్తో కూస్తో జనాలకి కొంచెం హట్కే అనిపించింది, అలాగే అనిపించింది. అండ్ దానివల్ల నాకు తెలిసి ఆ నల్లగాలి వల్ల హట్కే అనిపించినట్టుంది అందరికి. వేరే పెద్దగా ఇట్లా బల్లగుద్ది చెప్పే రీజన్ అయితే నాకు ఫోటోగ్రఫీనే. అదే బియాండ్ దట్ దేర్ ఇస్ నాట్ మచ్. మేబీ పాటలు టేకింగ్ అవేమో కానీ. సో అదే నిజంగా ఇది నడిచింది, పైసలు వచ్చినాయంటే యూ గైస్ గాట్ వెరీ లక్కీ. చాలా నక్కదొక్క తొక్కింది అంతే. అట్లానే ఉండే మ్యాటర్. ఆ డిఓపి పార్టీ ఇవ్వండి, డిఓపి నెత్తిన పెట్టుకోండి అంటారు, పార్టీ ఇవ్వడం కాదు, లాక్కెళ్ళి తీసుకెళ్ళాడు ఇట్లా. ఎందుకంటే మిగతా ఇంకా చెప్పుకోవాలంటే బ్రూడ్ అసలు
ఆ పోలీసు వాళ్ళు ఆ దసరా ఫంక్షన్ అప్పుడు లాస్ట్ లో నాకు ఇప్పటికీ ఆ దసరా కాన్సెప్ట్ అర్థం కాలే బోగస్. నువ్వు దసరా 100 సార్లు అంటున్నాం. సినిమాలో ఉంది కాబట్టి అదే వదిలేసేయండి. అదే ఆ concept నువ్వు ని అంటే వదిలేసేయండి. నిన్నంటలేను నేను. పోలీసు వాళ్ళు ఆ, ఈ ధరని మొత్తుకుంటుంటాడు, అరే జంపని అని రా, నేను ఒక్కని చంపేసి నేను వచ్చేస్తా మీతో పాటు, ఆ, ఎంతకాలం అయితే అది చూసుకుందాం అని చెప్పేసి అంటాడు. పోలీసు వాళ్ళు లాక్కెళ్తూనే ఉంటారు. ఆ. అయినా వీడు లేదు అని చెప్పేసి ఇంకా వచ్చి ఆ రావణుడు ఈ బొమ్మలో బొమ్మల నుంచి ఇట్లా దూసుకొని వస్తారు కదా. ఆ, అగైన్ దట్స్ అ గుడ్ ఐడియా, దట్స్ అ గుడ్. కానీ అది మరీ స్లో మోషన్ అయిపోయింది అది కూడా. ఎనీవేస్, బా. అది చంపిన తర్వాత ఆ, నువ్వు పోలీసు వాళ్ళ రియాక్షన్ చూడు, అసలు దాని తర్వాత ఎట్లా మారిపోతారంటే ఇట్లా ఫ్లిప్ అయిపోతుంది బిహేవియర్. అప్పటిదాకా అయితే పట్టుకొని లాగుతూనే ఉంటారు, రా, వచ్చే ఇంకా లేదు, ఇంకా టైం లేదని. వాడు చంపిన తర్వాత ఇంకా వెనకాల ఇట్లా నిల్చొని వాడికి అబ్బా సాయిరా. వాడికి ఏదో జెడ్ సెక్యూరిటీ ఇస్తున్నట్టు ఇట్లా వాడి వెనకాల ఇట్లానే నిల్చుంటారు. వాడు మాట్లాడిందంతా మాట్లాడాక ఆ, మళ్ళీ వాడే తిరిగి వాడే జీప్ లో వెళ్తుంటే మళ్ళీ వాడు వెనకాల ఇట్లా ఎస్కాట్ లాగా వెళ్తున్నాడు. అసలు ఎట్లా ఫ్లిప్ అయిపోతుంది అంటే ఇట్ మేక్స్ నో సెన్స్ అట్ ఆల్. ఇంకా మర్డర్ చేసిండు కదా, అయిపోయింది. వీడు చేసిన ఇంకేం అంటే పట్టుకుంటాం ఏంటంటే నౌ హీఈస్ అఫీషియల్లీ ఏ సీరియల్ కిల్లర్. సో వీడిని ప్రొటెక్ట్ చేద్దాము సో దట్ హీ డజంట్ గో కిల్ అదర్ పీపుల్ అని. రైట్. అది వాళ్ళ కాన్సెప్ట్. పోలీసు వాళ్ళని తక్కువ అంచనా లేకపోయి వాళ్ళు కూడా ఆ సిల్క్ బార్కి వెళ్ళి ఫుల్ తాగుతారు. ఏమనుకున్నావు ఏమో. కానీ నాకైతే అంతే ఉండే బ్రో. చాలా ఉండే నీకు. మొత్తం చెప్పిందంతా చెప్పి అంతే ఉండే అని చెప్పి తీసి పడేసినావు ధరణి లాగా. వాడు మొత్తం మూవీ అంతా మొత్తుకుంటాడు, నాకు వెన్నెల ఇంత ఇష్టం అంత ఇష్టం, లాస్ట్ కానీ ఐ విల్ నాట్ డూ అంతే. అన్నట్టు. ఓవరాల్గా అయితే బోగస్. నా ఎక్స్పర్ట్ ఒపీనియన్లో యాజ్ అ ప్రొఫెషనల్ రివ్యూయర్ ఇన్స్టాగ్రామ్ యాడ్ లాగే అనిపించింది. ప్యాకేజింగ్ అంతా ఎక్స్ట్రాడినరీ ఉన్నా కానీ జర్ర ప్రోడక్ట్ క్వాలిటీ వాజ్ హారబుల్లీ వీక్. ప్రొడక్షన్ క్వాలిటీ చాలా తక్కువ. అంటే ప్రొడక్షన్ క్వాలిటీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ చాలా ఉండే. యాక్చువల్గా ప్రొడక్షన్ క్వాలిటీయే బాగుండేది. ప్రొడక్షన్ క్వాలిటీనే బాగుండే, అందుకని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ చాలా ఉండే ప్రోడక్ట్లో. యా. సో బోగస్, ఇప్పుడు మనము కక్కాల్సిందంత కక్కేసినాం కాబట్టి ఈ మూవీ గురించి ఎస్. ఏమైనా గుణపాఠాలు ఉన్నాయా నీకు? బ్రో, నేను ఈ సినిమాలో నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే, మనకి మధ్య మధ్యలో బాగా కోపం వచ్చినప్పుడు, ఫ్రస్ట్రేట్ అయినప్పుడు మనము బూతులు వాడాలనిపిస్తుంది. అవును, కానీ మనం వాడము. ఎందుకంటే అరే మన చదువుకున్న ఇజ్జత్ ఏమైపోతుంది, చదువుకున్న వాళ్ళము, ఇట్లా ఎట్లా చూస్తారు జనాలని చెప్పి. సో అంటారు. యా, సో ఉన్న బూతుల్నే జస్ట్ ఒక బూతు కాని వర్డ్ లాగా మార్చేసి ఆల్మోస్ట్ అట్లానే పెట్టేస్తే టెక్నికల్ గా నువ్వు బూతు మాట్లాడలేదు, కానీ ఎదుటోడికి భావం అర్థమవుతుంది అనమాట. వావ్. ఈ సినిమాలో ఎట్లయితే బెంచెత్ అని చేస్తారు బ్యాలెన్స్ చెట్ అది యాక్చువల్లీ. కానీ నేను అదే అన్నా కదా, ఇట్స్ ఎ వెరీ గ్రేట్ అబ్జర్వేషన్ బోగస్. ఇన్ఫాక్ట్ ఒక పాత మూవీ ఉన్నది నరేష్ది, పెద్ద నరేష్ది. అందులో కోటా శ్రీనివాసరావు ఉంటాడు. ఆయనకు బాగా బూతులు మాట్లాడే అలవాటు ఉంటుంది. అదే అలవాటు వాడు చిన్న నా 10 ఏళ్ల కొడుకు కూడా వస్తుంది. వాడు కూడా పోయి స్కూల్కి వెళ్ళి అందరినీ బూతులు మాట్లాడుతుంటాడు. అయితే నరేష్ వాళ్ళకి అప్పుడు ఈ టెక్నిక్ ఇస్తాడు డాడీ కోటా శ్రీనివాసరావుకి. ఏమని, మీకు ఎప్పుడైతే బూతులు మాట్లాడాలనిపించిందో మీ ముందర ఏ వస్తువు ఉందో ఆ బూత్ అనే బదులు ఆ వస్తువు పేరు తీసుకోండి అని. అయితే వీడు నీ ఎంకమ్మ అనే బదులు నీ కొబ్బరి చెప్ప అట్లా అన్నీ చెప్తూ ఉంటాడు. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మూవీ అది. ఎనీవేస్, నీకు తెలియని విషయం ఏంటంటే ఆ పిల్లోడే నువ్వా ఈ స్క్రిప్ట్ రాసింది. అక్కడ అది మాట, ఈ దసరా బ్యాక్గ్రౌండ్. అది ఇంకో గుణపాఠం. అది ఇంకో గుణపాఠం. అది థైగ్యాప్ కాన్స్పిరసీ గుణపాఠం కాదు. #థైగ్యాప్ కాన్స్పిరసీ. బ్రో, నీకేమైనా గుణపాఠం ఉండేనా ఈ సినిమా? బోగస్, నాకు ఒక్కటే గుణపాఠం ఉంది బోగస్, అది నేను మర్చిపోయినా ఇప్పుడు. నా గుణపాఠం ఏంటంటే బోగస్, ఈ మూవీలో బామ్మ చెప్తాది ధరణికి, ఎందుకు బామ్మ మందు తాగుతావు ఎప్పుడు పనిపాటు లేకుండా అంటే, నాకు చాలా ధైర్యం వస్తుంది రా తాగితే, నేను దేనైనా ఎదుర్కొంటా, మందు తాగితే లిక్విడ్ కరేజ్ అది అంత రాదు పాపం బామ్మకు, అంత భావం అది. అయితే అవునా అని చెప్పి వీడు కూడా తాగడం మొదలు పెడతాడు. అయితే ధరణి ఇన్ హిస్ యూనిక్ స్టైల్ ఎప్పుడెప్పుడైతే నాకు ధైర్యం కావాలో అప్పుడప్పుడు నేను మందు తాగుతా అంటాడు. సో దీంతో నేను నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే బోగస్, ఈ బామ్మలు చెప్పేది నమ్మద్దు ఎప్పుడు. మన నెత్తికి వస్తాయన్నమాట. మా నాన్నమ్మ కూడా ఇట్లనే చాలా చెప్పింది, చెప్పేటోడు 1,00,000 చెప్తాడా, వినేటోడికి ఉండాలి సిగ్గు అని. నేను చాలా రోజులు మా నాన్నమ్మని విన్నా. తర్వాత లేటర్ ఆన్ ఐ రియలైజ్ నాకే సిగ్గు లేదు, నేను వింటున్నా మా నాన్నమ్మని. ఇండైరెక్ట్ అదే చెప్తాను. అది. సో గుణపాఠం ఏంటంటే, మీ ఇంట్లో నాన్నమ్మలు బామ్మలు అమ్మమ్మలు ఉన్నారంటే స్టాప్ లిస్నింగ్ టు దెమ్ రైట్ అవే. ఏం నా పైసకు పనికి రాదు. ఇన్ఫాక్ట్ మన లైఫ్ కొంచెం రివర్స్ గేర్ లోనే వెళ్తుంది. ఇమ్మీడియట్ గా నేను రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాను. అది అది బోగస్ నా గుణపాఠం. సో దీంతో గుణపాఠాలు కూడా అయిపోయినాయి. ఇంతకంటే ఎక్కువ గుణపాఠాలు మనం చెప్పదు కూడా, లేకపోతే మనం చినుకలు అయిపోతాం. ఇప్పుడు బోగస్ రేటింగ్ కొద్దాం.
ఈ మూవీకి నువ్వు ఎందులో రేటింగ్లు ఇస్తావు? మందు బాటిల్లో అనుకోనా నువ్వు ఇట్లా క్లీషేడ్ మన ఎవర్ లాస్టింగ్ ట్రోప్లతోటే ఇస్తావని అనుకోనా. నేనేం చెప్పినా ఇదొక క్లీషేడ్ టెంప్లెట్ రెస్పాన్స్ ఉంటుంది. బోగస్ గుర్తుపెట్టుకో, ఈ మూవీ పేరు దసరా. అవును, అంటే ఇట్ ఈస్ ఎ ఫెస్టివల్ విచ్ ఇన్వాల్వ్స్ 10-headed రావణాసుడు. ఆ, సో మనం ఎన్ని తలకాయల్లో ఈ మూవీకి రివ్యూస్ రేటింగ్ ఇస్తాం అన్నది పాయింట్ మాట. ఇందాకే దసరాకి సినిమాకి కనెక్షనే లేదు లేదు, అందుకనే అట్లీస్ట్ మన రివ్యూకి కనెక్షన్ దిద్దామంటున్నారు. సరే మూవీకి ఎట్లా కనెక్షన్ లేదు కాబట్టి మన రివ్యూకైనా ఇద్దాం కనెక్షన్. ఓకే 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 బోగస్ 10 తలకాయల్లా ఎన్ని తలకాయలు ఇస్తావు ఈ మూవీకి? 6. బాగా ఎక్కువైంది. అంటే ఇది ఏ జానర్ అంటున్నావు? పైగా ఇది డ్రామాకి కమర్షియల్ కి మధ్యలో ఉన్నట్టుంది ఎక్కడో ఇది. అందులో కూడా ఫ్యూజన్ చేసి పడేశారు. చూసినా బోగస్ జానరే క్లారిటీ లేదు. అంటే అక్కడి నుంచే ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. డ్రామానే అనుకో. ఇంకా సరే, నీ తలరాత నీది. దట్ ఈస్ యూ గేవ్ 6 తలకాయస్. ఇప్పుడు నేను ఈ మూవీకి ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ బోగస్ బాగా ఆలోచించి ఈ మూవీని స్లో మోషన్ లో చూసి 4 తలకాయలు ఇస్తున్నా. అండ్ నా ప్రకారంగా ఈ మూవీ ఈజ్ ఎ డ్రామా మూవీ. డ్రామా యాక్షన్. ఆ కమర్షియల్ అన్నావు, నాకు పాటలు తప్పితే పెద్దగా వేరేవేం కమర్షియల్ కనబడలే ఆడ. సో మనం గణిత శాస్త్రం డిపెండ్ అవ్వాల్సిందే దీని తర్వాత. ఓకే గైస్, సో అది థై గ్యాప్ రేటింగ్ ఇచ్చేసినాం నేను బోగస్. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ఇచ్చినాం మేము. అట్లనే మీరు కూడా ఇష్టం వచ్చినట్టు చూసుకోండి మూవీని. అంతే. మేము ఇవాళ రివ్యూ చేసిన మూవీ పేరు దసరా. దీన్ని మీరు చూడొచ్చు నెట్ఫ్లిక్స్లో. ఈ మూవీ చూసిన తర్వాత, మా రివ్యూ విన్న తర్వాత మీ మనసులోని భావాలు ఏమున్నాయో మీరు మాకు రాసి చెప్పుకోవచ్చు అట్ అవర్ అవార్డ్ విన్నింగ్ సోషల్స్. బోగస్ ఇన్స్టాగ్రామ్ లో మనం @_thigap, ట్విట్టర్ ఇంకా వీరోలో @thigap. మనకి ఈమెయిల్ రాయాలంటే mindthigap@gmail.com. దాట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అది మాకు కావాల్సింది. Yes. తొందరలో మేము మా ఫోన్పే అండ్ పేటిఎం అండ్ గూగుల్ పే QR కోడ్స్ రిలీజ్ చేస్తున్నాం. మీరు ఇష్టం వచ్చిన డొనేట్ కూడా చేయొచ్చు. కానీ డోంట్ మళ్ళీ అడగకండి ఏం చేసిండు డొనేషన్ అది ఇది అని. మాకు లక్కీ కేఫ్లో చాలా ఉదారు ఉన్నది. సో బోగస్ దీంతో మనం ఇవాళ రివ్యూ అయిపోయింది. చాలా కష్టపడినాం మనం స్లో మోషన్లో. సో మనం ఎప్పుడు చెప్పుకునేటట్టే థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్. ధైర్యం అక్కర్లేదు, షేర్ చేసి పడేయండి, పంచండి అంతే.